YouTube. గ్రూప్ లో పోస్ట్ చేశానండి. సో ఫ్రీడమ్ గ్రూప్ లో యూట్యూబ్ లింక్. సో మీ గ్రూప్ లో అది మీరు ఫార్వర్డ్ చేయండి. ఓకే, 96. ఓకే, సో ఇంకా 4 పీపుల్, ఇంకా 2 పీపుల్కే ఛాన్స్ ఉంది. సో తొందరగా లాగిన్ అయిపోయండి. సో యూట్యూబ్ లింక్ నేను పోస్ట్ చేస్తాను, అది మీ గ్రూప్ లో ఫార్వర్డ్ చేయండి లీడర్స్. సో ఇంకొక 1 minute లో మనం స్టార్ట్ చేద్దాము. మధు సార్ అండ్ సమతా మేడం. ఉన్నా నేను. యా వెల్కమ్ మధు సార్ అండ్ సమతా మేడం. సో రేపు మీ సెలబ్రేషన్ ఉంటుంది సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో లీడర్స్, మీ టీమ్స్ అందరు కూడా కాల్స్ చేయండి. యూట్యూబ్ లింక్ నేను గ్రూప్ లో పోస్ట్ చేశాను, మీ గ్రూప్ లో మీరు పోస్ట్ చేయండి. సో ఈరోజు శ్రీనివాస్ గౌడ్ అండ్ స్వాతి మేడం ఒక సక్సెస్ స్టోరీ మనం వినబోతున్నాము. చాలా పెద్ద పిన్ వాళ్ళు అచీవ్ చేశారు. సో వాళ్ళని ఇన్వైట్ చేయవలసిందిగా ఐఎమ్ ఇన్వైటింగ్. సో ఫ్రీడమ్ గ్రూప్ టీమ్ లీడర్ మెంటర్. ఓకే, సో మధు సార్ అండ్ సమతా మేడం, ప్లీజ్ కమ్ టు ద డిజిటల్ స్ట్రీమ్. వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్. వెరీ గుడ్ మార్నింగ్. సో మైసెల్ఫ్ డాక్టర్ మధు అండి. నేను వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఎంఎస్సి బీఈడి పిహెచ్డి చేశాను. సో నేను గవర్నమెంట్ టీచర్ గా సెటిల్ అయినాను. అలాంగ్ విత్ మై వైఫ్ సమతతో కలిసేసి బిజినెస్ ని పార్ట్ టైం గా చేస్తున్నాను. నేను వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. సో చాలా చాలా సంతోషంగా ఉంది. వెస్టేజ్ లో క్రౌన్ పిన్ అనేటువంటిది మామూలు రికగ్నిషన్ కాదు, మామూలు పిన్ కాదు. అది ఒక కష్టము, ఒక దాన్ని ఏమంటాము, ఎవ్రీథింగ్. అంటే తను చేసిన హార్డ్ వర్క్ ఒక రికగ్నేషన్ అనొచ్చు. అంటే వెస్టేజ్ మనల్ని గుర్తించే సమయం ఏంటంటే క్రౌన్ పిన్ నుంచి వెస్టేజ్ వాళ్ళు మనల్ని గుర్తిస్తారు. సపరేట్ సీట్ ఉంటుంది, సపరేట్ ఒక పోస్టర్ ఉంటది, ఒక సక్సెస్ ప్రొఫైల్ లోపల మన పేరు ఉంటది, వెబ్సైట్ లో మన పేరు ఉంటది. అంటే క్రౌన్ అనేటువంటి పిన్ సాధించడానికి ఆ మనిషి ఎంత కష్టపడి ఉంటాడు, ఎన్ని బాధలు, ఎంత ఓర్పు, ఎంత నేర్పు, ఎన్ని నేర్చుకొని ఉంటాడు. సో అటువంటి పిన్ సాధించినటువంటి మన టీం లీడర్ నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు ఈ వ్యక్తి ఒక విధంగా ఉండేది, ఒక మీటింగ్ వచ్చిన తర్వాత 360 degrees తిరిగిండు కాబట్టి క్రౌన్ పిన్ అని అనుకుంటాను నేను. అంటే ఈ సార్ గురించి చెప్పాలంటే అండి, ఎంత అగ్రెసివ్ అంటే తన మాటలో అగ్రెసివ్ ఉంటుంది, కానీ యాక్చువల్ గా దాన్ని ఏమంటాము, అవతల వ్యక్తులకు అగ్రెసివ్ అనిపిస్తుంది, కానీ తన మాట తీరు అట్లా ఉంటది. మేము ఫస్ట్ లో శ్రీనివాస్ గౌడ్ సార్ చూసినప్పుడు ఫైర్ ఉండేది, ఇప్పుడు కూల్నెస్ లో ఫైర్ కనిపిస్తుంది మాకు. స్వాతి మేడం గానీ శ్రీనివాస్ గౌడ్ గానీ పిన్ సాధించారంటే దీస్ కపుల్స్ ఆర్ కేపబుల్ అంటే 100కు 200% ఒక విన్నింగ్ టీమ్ స్టూడెంట్ లాగా ఉంటూ వాళ్ళ టీంకు నేర్పిస్తూ ఒక ప్రొఫెషన్, మంచి ప్రొఫెషన్, అది మామూలు ప్రొఫెషన్ కాదండి. ఒక కంపెనీ లోపల మంచి సైంటిస్ట్ గా, సీనియర్ సైంటిస్ట్ గా ఉంటూ పనిచేస్తూ పార్ట్ టైం గా బిజినెస్ ను ప్యాషన్ గా చేశారు. ఈ రోజు ఒక క్రౌన్ పిన్ లో నిలబడ్డారు. నేను సార్ గురించి ఒక మాట చెప్పాలంటే అండి, నేను సార్ కు చేసిన ఒకే ఒక హోమ్ మీటింగ్, దట్ ఈస్ అగ్రి మీటింగ్. చూడండి, అంటే మామూలుగా మన తెలంగాణలో సామెత ఉంటుంది, కొంత దాన్ని ఏమంటాం, ఒక చూపెడితే కొండను బాగినట్టుగా ఉంటుంది అంటారు, చూసినావా? సో అట్లా ఒక్క అగ్రి మీటింగ్ చూపెడితే తను స్వతహాగా హోమ్ మీటింగ్, మన పర్సనల్ కేర్ కావచ్చు, హోమ్ కేర్ కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, ప్యూరిఫైర్స్ కావచ్చు, అన్నిట్లో కూడా నేర్చుకొని తనంతర తనగా టీంని బిల్డప్ చేశాడు. లీడర్ అనేటువంటి వాడికి మొత్తం చూపెట్టాల్సిన అవసరం లేదు, ఒక్క చూపెడితే ఎవ్రీథింగ్ తను చేసుకుంటూ పోతాడు. అటువంటి కేటగిరీ చెందినటువంటి వారు శ్రీనివాస్ గౌడ్ సార్. సో మన టీం నుంచి ఫస్ట్ టైం గా భరత్ సార్, తర్వాత వచ్చేసి మన శ్రీనివాస్ గౌడ్ సార్ 2 క్రౌన్ పిన్ బ్రేక్స్ అయినాయి. ఇంకా మరిన్ని పిన్నులు కూడా సార్ యొక్క ఈ స్టోరీ విన్న తర్వాత ఖచ్చితంగా అందరం కూడా క్రౌన్ కావాలని మనం అనుకుంటాం. అంటే నువ్వు వెస్టేజ్ లో ఉండడం కాదు, వెస్టేజ్ నీలో ఉండాలని నిరూపించిన వ్యక్తి శ్రీనివాస్ గౌడ్ సార్, స్వాతి మేడం. సో వెరీ వెరీ కంగ్రాచులేషన్ సార్. మీకు సపరేట్ వెస్టేజ్ అవార్డు ఫంక్షన్ వస్తుంది. వెస్టేజ్ అవార్డు ఫంక్షన్ లోపల మీరు ముందు సీట్ లో కూడా మీ పేరు బందెపల్లి శ్రీనివాస్ గౌడ్ అండ్ స్వాతి మేడం అని ఒక కుర్చీకి అతుకు పెట్టి ఉంటది, దానిలో మాత్రం మీరు కూర్చోగలగాలి. ఆ తర్వాత వెస్టేజ్ అవార్డు ఫంక్షన్ లోపల కంప్లీట్ ఒక పెద్ద బ్యానర్ పెడతారు, ఆ బ్యానర్ లో మీ ఫోటోతో పాటుగా న్యూ క్రౌన్లు ఉంటారు. మామూలు కాదండి సార్, అసలు ఈ పిన్ అనేటువంటిది చాలా కిక్, మేము చూసాం కాబట్టి మీకు చెప్తున్నాము.
సో స్వాతి మేడం గురించి చెప్పాలంటే అండి, సో మేడం పూర్ణిమ మేడం ఇన్వైట్ చేయడానికి ఒక మీటింగ్ లో ఉన్నారు. సో ఇప్పుడే కాల్ చేశారు పూర్ణిమ మేడం. సో నేనే స్వాతి మేడం పిలుస్తాను, తర్వాత మాట్లాడతారు. స్వాతి మేడం కూడా ఒక చిన్న చిన్న బిజినెస్ చేసుకుంటూ ఉండేది ఇంట్లో. సో అగ్రికల్చర్ లో కూడా తన ఊర్లో అన్నారం విలేజ్ లో కూడా కావచ్చు, చుట్టుపక్కల విలేజ్ లో కూడా కావచ్చు, తన యొక్క పోస్చర్ ద్వారా, తన యొక్క ఆ మాట తీరు ద్వారా టీంని బిల్డప్ చేసుకుంటూ ముందుకెళ్లారు. సో ఉమెన్ ఎంపవర్మెంట్ లో కూడా ఒక బెస్ట్ లీడర్ గా మేడం చెప్పుకోవచ్చు అండి. సో నిజంగా చెప్పాలంటే దీస్ కపుల్స్ ఆర్ కేపబుల్ ఫర్ క్రౌన్ పిన్. మీరు మరిన్ని పిన్నులు సాధించడానికన్నా మీ అండర్ లో చాలా మంది క్రౌన్ పిన్నులు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆన్ బిహాఫ్ ఆఫ్ విన్నింగ్ టీమ్. ఓకేనా? వెస్టేజ్ కాకుండా విన్నింగ్ టీం అనేటువంటిది ఎవరైతే రక్తంలో నింపుకుంటారో, డిఎన్ఏలో నింపుకుంటారో, ఆ కార్డినల్స్ కావచ్చు, కోర్ స్టెప్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, సో అవన్నీ కూడా అండి ఆ మనస వాచ కర్మన తను పాటిస్తూ ఇతరులు కూడా పాటించేలా చేసేటువంటి వాడే లీడర్. సో ఆ ట్రూ లీడర్ శ్రీనివాస్ గౌడ్ అండ్ స్వాతి మేడం. వితౌట్ డిలే అండి, సో అందరు కూడా అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చి భరత్ సార్ ఒకసారి అతనికి గుడ్ మార్నింగ్ చెప్పేసి కంగ్రాట్స్ చెప్పిన తర్వాత ఇన్వైట్ చేద్దాం. సో ఐఎమ్ ఇన్వైటింగ్ విత్ ఎగ్జైట్మెంట్, విత్ ఫుల్లీ ఎగ్జైట్మెంట్, శ్రీనివాస్ గౌడ్ సార్ అండ్ స్వాతి మేడం ఆన్ టు ది డిజిటల్ స్క్రీన్. ఒక్కసారి అన్మ్యూట్ చెప్పిన తర్వాత అందరికి సార్ అది ఇచ్చే భరత్. అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చానండి. ఓకే, ఓహోహో అని ఒకసారి మనం అది చేద్దాము. అయ్యా ఓకే, సో గ్రేట్ సార్, గ్రేట్, వెల్కమ్ సార్. ఓహో, కంగ్రాచులేషన్స్ అండి. అందరూ claps థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. కంగ్రాచులేషన్స్. శ్రీనివాస్ సార్ అండ్ స్వాతి మేడం. కంగ్రాచులేషన్స్ మేడం. సార్ కంగ్రాచులేషన్స్ సార్, శ్రీనివాస్ గౌడ్ సార్ అండ్ స్వాతి మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. మేడం కంగ్రాచులేషన్స్. శ్రీనివాస్ సార్, స్వాతి మేడం కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ, సార్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. శ్రీనివాస్ సార్ గారు. ఓకే అండి. సో అన్మ్యూట్ ఆప్షన్ తీసేసానండి. సో కోస్ట్ ఉన్న వాళ్ళు, సో ఓన్లీ కోస్ట్ ఉన్న వాళ్ళు చేయొచ్చు. సో శ్రీనివాస్ గౌడ్ సార్, సో 1 hour 1.5 hour. ఓకే, సో దిస్ టైమ్ ఈజ్ యువర్స్ అండి. మీరు ఈ పిన్ కోసం ఎంత కష్టపడారో తెలుసు. ఓకే, సో గో ఆన్ సార్, గో హెడ్. గుడ్ మార్నింగ్ లీడర్స్. మై సెల్ఫ్ స్వాతి శ్రీనివాస్ గౌడ్, మా అప్లైన్ రాజశ్రీ మేడం, మా మెంటర్ వచ్చి సమత మేడం, మధు సార్. గ్రేట్ రౌండ్ అప్ ప్లస్ ఒక్కసారి సమత మేడం అండ్ మధు సార్. నా గ్రేట్ మెంటర్ వచ్చి వడమల్ శ్రీనివాస్ సార్ అండ్ శివాని మేడం. థ్యాంక్ యూ వెస్టీ, థ్యాంక్ యూ విన్నింగ్ టీమ్. మై పేరెంట్స్, థ్యాంక్ యూ సో మచ్. మై గాడ్, థ్యాంక్ యూ. ఈ పొజిషన్ లో ఉండడం నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను లీడర్స్. నేను నా సక్సెస్ స్టోరీ, నేను ఎలా బ్రతికాను, ఎక్కడ పుట్టాను అనేది చెప్పుకుంటాను లీడర్స్. మామూలుగా నేను ఉండేది హైదరాబాద్ లో సుచిత్రలో ఉంటాను లీడర్స్. అమ్మ వాళ్ళది అన్నారం, కరీంనగర్ దగ్గర అన్నారం. నేను ఇద్దరు అన్నయ్యలు, మా నాన్న పేరు మార్క అంజయ్య, అమ్మ పేరు జయలక్ష్మి. ఇద్దరు అన్నయ్యలు, నేను ఒక్కదాన్ని, నేను చిన్నదాన్ని. మా అమ్మ వాళ్ళ ఇంట్లో నేను అల్లారి ముద్దుగా పెరిగాను. ఇద్దరు అన్నయ్యలు, వాళ్ళ ఇంట్లో వరకు కూడా వాళ్ళే చేసుకునే వాళ్ళు. అసలు నేను ఏం చేయను దాన్ని. మామూలుగా స్కూల్ పోవడం, రావడం, ఆడుకోవడమే అనేది నా లైఫ్ ఉండేది. మామూలుగా తర్వాత 10th దాకా వచ్చేసరికి మేము ఒక ఇంట్లో షాప్ అనేది పెట్టిర్రు అమ్మ వాళ్ళు, కిరాణా షాపు, రేషన్, అమ్మ బట్టలు అమ్మేది, అందులో కూర్చునేది. కానీ నాకు ఏ బర్డెన్ అనేది తెలియదు. పెద్దన్నయ్యకు మ్యారేజ్ అయింది, పెద్దన్నయ్య భార్య మేనామె, ఆమె కూడా ఒక అమ్మలాగా చూసుకునేది నన్ను. అట్లా నా లైఫ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యేసరికి నేను ఇంటర్కి వచ్చాను. కొంచెం పర్సనాలిటీ వచ్చేసరికి మా పెద్దవాళ్ళని అమ్మాయి ఏమనుకున్నారంటే, ఈ అమ్మాయి కొంచెం పర్సనాలిటీ వస్తుంది, పెళ్లి చేద్దాం అక్క, తర్వాత చదివిపిస్తాను అని అనుకున్నారు వాళ్ళు. అట్లా అనుకునే క్రమంలో గాల్పెల్లి ఇల్లంతకుంటలో మా హస్బెండ్ ది గాల్పెల్లి ఇల్లంతకుంట, అక్కడ అన్నారంలో వాళ్ళ చుట్టాలు ఉండేవాళ్ళు. అయితే ఏమైంది, వీళ్ళ సంబంధం బాగుంటది చూడు శ్రీనివాస్ అని మా హస్బెండ్ కి చెప్పుట్లా. తను అప్పుడు లెక్చరర్ గా చేసేవాడు. అట్లా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినాక నేను మా గోరకన్నా సెటిల్ అయ్యాము. అప్పుడు మా బ్రదర్ పెద్ద అప్ అండ్ డౌన్, ఇక్కడ నుంచి అన్నారం నుంచి అక్కడికి డ్యూటీ చేసుకున్నాడు. మా చెల్లెని నేను ఇంత గారాభంగా పెంచుకున్నా. మా చెల్లె మ్యారేజ్ చేస్తా అన్నా కూడా తెలియని ఏజ్ లో పెళ్లి చేసిన ఒప్పుకుంది అని తాను అప్ అండ్ డౌన్ 1 year అక్కడికి చేసుకున్నాడు. తర్వాత మేము మామూలుగా కరీంనగర్ వచ్చాము. మా హస్బెండ్ బీఈడీ చేయడానికి వైజాగ్ వెళ్ళాడు. వైజాగ్ వెళ్ళి అక్కడ తను వైజాగ్ లో చదువుకుంటూ ఉండగా
మా అమ్మ వాళ్ళే రైస్ మా హస్బెండ్ కి పంపించేది, నన్ను పోషించేవాళ్ళు. ఏంటంటే మనకు ఉంది కదా బేటా, ఇక్కడే ఉండు అని తను అక్కడే చూసుకుంటూ అక్కడే ఉంచుకునే వాళ్ళు. తర్వాత కరీంనగర్ వచ్చాము, బీఎడ్ అయిపోయింది, కరీంనగర్ లెక్చరర్ గా చేశాడు. చేసినప్పుడు కూడా అమ్మ వాళ్ళు అన్ని పంపించేది. మాకు అప్పుడు ఎంత సాలరీ, మామూలుగా ఒక 8,000 అట్లా వచ్చేది. ఆ సాలరీతోని కూడా మేము కొన్ని డబ్బులు చిట్టీలు వేసుకునేది, కొన్ని డబ్బులు ఓన్లీ మా ఖర్చుకు. ఆ రైస్ అన్ని అమ్మ వాళ్ళు పంపినా కూడా కొన్ని ఖర్చులు యూజ్ చేసుకుంటూ అట్లా నడిచేది. పెద్ద పాప పుట్టింది. పెద్ద పాప పుట్టాక కూడా మామూలుగా ఈయన లెక్చరర్ గారు చెప్తుంటే, స్వాతి ఇట్లయితే మనకు బాగుండదు, ఏం చేయాలి, ఈ లెక్చరర్ గా చెప్తే 1.5 month మనకు సాలరీ రాదు, ఇప్పుడంటే బ్రతకగలుగుతాం, ఫ్యూచర్ లో మనం ఎలా బ్రతకాలి అని అప్పటి నుంచే మా సారు బాగా ఆలోచించేవాడు. అయితే చూద్దాంలే అని అక్కడ 17,000 దాకా వచ్చింది ట్రినిటీ కాలేజీలో. అప్పుడు కూడా ఇవి సరిపోతాయి, ఇప్పుడు ఫ్యూచర్ లో సరిపోవని మేము అక్కడ నుంచి 8,000 కు హైదరాబాద్ కు వచ్చాము. హైదరాబాద్ కి వచ్చి అక్కడ 8,000 కు చేసుకుంటూ చిన్న చిట్టీలు వేసుకుంటూ అట్లా గడుపుకుంటూ కొంచెం ఇన్కమ్ రాగానే ఏదైనా ప్లేస్ తీసుకోవడం అలా చేసేది. అప్పుడు చిన్న పాప కూడా పుట్టింది. పుట్టాక అప్పుడు నాకు అమ్మ వాళ్ళ ఇంటికాడ లగ్జరీగా బతికాను. మాకు కిరాణా షాప్ ఉంది, ఎక్కడ చూసినా గల్లలో పైసలు ఉండేది. నాన్న బీరువాలో ఎప్పుడు డబ్బులు ఉండేది. నాన్న నేనేమన్నా చేయాలా అంటే, అమ్మ నువ్వేం చేయొద్దు, మిషన్ కుడతా అని నాకు బాగా ఉండేది. అమ్మ నువ్వేం చేయొద్దు, నీ ఖర్చుకు నేను పంపిస్తా, నువ్వు ఖాళీగానే ఉండాలా అని చెప్పేది నాన్న. కానీ నాన్న అట్లా అన్నాడు గాని అట్లా చేస్తే అది న్యాయమేనా? ఇప్పుడంటే ఏం కాదు, ఫ్యూచర్ లో నేను ఎలా బ్రతకాలా అని ఎప్పుడు ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచించేది. మా హస్బెండ్ ఇక్కడికి వచ్చాక 8,000 అట్లా ఇంక్రీజ్ అయినా కొద్దీ తను చిట్టీలు రన్ చేసేది. నెక్స్ట్ మామూలుగా ఎల్ఐసి ఏజెంట్ గా ఉండేది, పార్ట్ టైం బిజినెస్ లాగానే. అమ్మ సారీస్ అమ్మేది కదా, ఇక పిల్లలు కొంచెం పెద్దగా అయ్యారు, ఇప్పుడు ఎలా చేయాలని ఇంటి ఊరు నుండి సారీస్ తీసుకొచ్చేది. అందరూ హైదరాబాద్ లో తీసుకెళ్లి ఊర్లో అమ్మితే నేను అమ్మ దగ్గర అచ్చిన రేటుగా తీసుకొచ్చుకొని ఇక్కడ అమ్మేదాన్ని. అట్లా బిజినెస్ అనేది కొంచెం కొంచెం రన్ అవుతూ ఉండగా ఇంకా ఏం చేయాలి, ఇవి సరిపోవట్లేదు అనుకునేది. హైదరాబాద్ లో కూడా తెచ్చేది. తెచ్చినప్పుడు ఒక 50,000 స్టాక్ తెచ్చేది లీడర్స్. కానీ అవి తెచ్చి అవి అమ్మేదాకా ఒక రిస్క్ అనిపించేది. అవన్నీ ఏంది, అవి పోయంగా ఒక 4 చీరలు మిగిలినా కూడా ఆ పెట్టుబడి అనేది అందులోనే పోయేది. మనం ఆ చీర ఇచ్చినా కూడా ఇన్స్టాల్మెంట్ గా ఇచ్చేది. ఇది బాగుండేది కదా, ఇంకేం చేయాలా అనుకునేది. కరోనా ముందు మా ఆయన స్కూల్ పెడదామని స్కూల్ అంతా ఓకే చేశాడు. ఓకే చేశాక కూడా ఆ లాస్ట్ లో కరోనా స్టార్ట్ అయింది. అట్లా ఇదైపోయింది. అట్లా లాస్ అయిపోయింది. ఎంత 1 or 2 lakhs అక్కడ లాస్ అయినాం. ఇట్లయితే బాగోదు, ఇంకేం చేయాలి, ఇంకేం చేయాలని ఆలోచించే వరకు కరోనా స్టార్ట్ అయింది. చిట్టీలలో ఒక 7-8 lakhs దాకా లాస్ అయ్యాము. ఇట్లా కాదు, ఇంకా చేయాలి. నేను సారీస్ అమ్ముతూనే ఉన్నాను, ఆ వచ్చిన ఇన్కమ్ అటు ఇటు సర్దుకుంటున్నాను. అంటే మాకు లేక కాదు, వచ్చిన ఇన్కమ్ తోని ప్లేస్లు కొన్నాం. అక్కడోటి ఒక 5-6 ప్లేస్లు కరీంనగర్, సిద్దిపేటలో, వరంగల్లో, హైదరాబాద్ లో అట్లా ల్యాండ్స్ కొన్నాము. నా గోల్డ్ అయితే మా హస్బెండ్ ఎప్పుడు బ్యాంకులో పెట్టలే. మా హస్బెండ్ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఏంటంటే ఇంకా లగ్జరీగా బ్రతకాలి, మనకు వచ్చేటి సరిపోయినా ఇంకా ఏదైనా చేయాలనే ఆలోచనతోనే ఉండేది. అట్లా తను ఏం చేశాడు, మరి నేను ఫారెన్ వెళ్ళన్నా, నువ్వు ఏది వద్దంటాను, ఫారెన్ వెళ్ళన్నా అంటే, ఫారెన్ వద్దు అంటే 1.5 lakhs వస్తాయి అని అంటే, 2 పిల్లలు ఎదిగి ఉన్నారు, నువ్వు వెళ్తే సేఫ్ ఉండదు మనకు, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, ఏదైనా ఇద్దరం కలిసి చేస్తా అని అనుకునేది. అట్లా సరే చూద్దామని అట్లా అనుకున్నాడు. హాస్టల్ తీసుకెళ్లాడు, ఏంటి లేడీస్ హాస్టల్. సో అది ఈ లేడీస్ హాస్టల్ మనం మెయింటైన్ చేద్దాం, ఇది నువ్వు ఏం చెయ్యి ఇక్కడ అంటే ఓన్లీ వార్డ్గా ఉండు, అన్ని వర్కర్స్ చేస్తారు అన్నారు. కానీ నేను అల్లారిగా ముద్దుగా పెరిగి అసలు నాకు వంట చేయడం కూడా రాదు. కాబట్టి నేను హాస్టల్లో ఒక్కసారి వర్కర్ రాకుంటే నేను చేయాలి, నేను చేయాలంటే నేను చేయలేని పరిస్థితి, నాకు ఆ వంటలు రావు. 2 వదినలు మేన వాళ్ళే, ఇప్పటికి వెళ్ళినా వాళ్ళు నాకు వర్క్ చేస్తారు కానీ వాళ్ళకు నేను వర్క్ చేసింది ఎప్పుడు లేదు. అలాంటప్పుడు హాస్టల్ మెయింటైన్ చేసడం నా వల్ల కాదు, ఇంకేం చేయాలి. తను ఏమన్నాడు, నువ్వు ఏం లేదు స్వాతి, చీరలు మెయిన్ రోడ్డుకి పెట్టు, ఒక 10 lakhs పెట్టి పెట్టుబడి పెట్టి పెడదామన్నాడు. తనేంది, మా అత్తమామ వాళ్ళు మామయ్య తాళ్ళు ఎక్కుతాడు అంటే, మాకు ఆ ఫీల్డ్ కాదు, అమ్మ వాళ్ళు కిరాణం, మామయ్యకు పెట్టుబడి లేకుండా ఇన్కమ్ వచ్చింది. సార్ ఏమనుకున్నాడు, బట్టలు కూడా అలాగనే ఇన్కమ్ వస్తుంది అనుకున్నాడు. అది అట్లా కాదు, 10 లక్షలు పెట్టి పెట్టుబడి పెట్టి చేసినా కూడా ఒక 3 lakhs స్టాకే మనకి వెళ్ళిపోతుంది. తర్వాత 7 lakhs స్టాక్ అలాగే ఉండిపోతుంది. మళ్ళీ న్యూ స్టాక్ తేవాలి, అందులో కూడా లాస్ అవుతాం. ఆ గల్లీలో నేను ఒక్కదాన్ని పెడతా, నేను ఒక 10 years నుంచి చింతల్లో ఉన్నా, నేను పెట్టాక నా ఫ్రెండ్సే పెడతారు, అప్పుడు లాస్ అవుతాం. అది కూడా బాగలేదు, ఇది వద్దు, ఇంకేమన్నా చేయాలి, ఎప్పుడు ఇంకేమన్నా చేయాలి, ఇంకా నా పిల్లలు అడిగినది వాళ్ళు అడగగానే కొనియాలని నాకు చాలా బాగా ఉండేది.
ఎందుకంటే డాడీ బీరువాలో ఎప్పుడు 1 or 2 lakhs ఉండే. ఒకప్పుడు మా హస్బెండ్ అందరు మా నాన్న వాళ్ళ బీరువాలో 1-2 lakhs ఉండే, మన బీరువాలో ఒక 5,000 అన్న పెట్టవా అని నేను అడిగేది. అడిగితే స్వాతి మనకు వచ్చే జీతం ఎంత, మనం ప్లేస్లు కొన్నాం, అవి కట్టే వరకే సరిపోతుంది, నీకు 5,000 నేను పెట్టానా అన్నాడు. అవునా అనుకున్నాను. అప్పటి నుంచి డ్రీమరే ఏంటంటే 2 lakhs సంపాదించాలని అట్లా ఉండేది, కానీ నాది ఎప్పుడు ఫుల్ఫిల్ కాలే. నేను చిన్నప్పుడే మ్యారేజ్ చేసి ఇట్లా నా ఫ్రెండ్స్ ఫారెస్ట్ ఆఫీస్ లో కొందరున్నారు, గౌట్ టీచర్లు కొందరున్నారు, కానిస్టేబుల్స్ కొందరున్నారు. అమ్మకి ఏమని ఉండే అంటే, అమ్మ నువ్వు జాబ్ చేస్తే బాగుండు. అప్పుడు పెళ్లి చేసినాము, అబ్బాయి చాలా మంచోడు దొరికాడు, కానీ నాకేంటంటే మీ ఫ్రెండ్స్ లాగా నువ్వు జాబ్ చేస్తే బాగుండు అని ఆమెకు డ్రీమ్ ఉండే, నాన్నకు కూడా డ్రీమ్ ఉండే. అట్లా ఏం చేశాను, ఇక మా నాన్నకు ఒక 1.5 year అవుతుంది, నాన్నకు పెరాలసిస్ వచ్చింది. అందులోనే ఒక 6 months బెడ్ మీద పడి జరిగిపోయాడు. జరిగిపోయినాక 6-7 నెలలు నేను ఇంటికెళ్ళి బయటకు వెళ్ళలేదు. మా నాన్న, నా పిల్లలు నా ఎత్తైనా మా నాన్న నాకు అన్నం తినిపించేది. నాన్న ఉంటే ఈ రోజు బాగుండు లీడర్స్, ఎందుకంటే నా కూతురు ఒక 10 మందికి సపోర్ట్ చేస్తుందా, 100 మందిలో నా బిడ్డ ఒక బిడ్డలాగా ఉందా అని అనుకునేది. నాన్న నువ్వు లేనందుకు చాలా బాధపడుతున్నాను నేను. అట్లా అయిన క్రమంలో నాకు వెస్టేజ్ అనే బిజినెస్, మన రాజశ్రీ ఒక 10 years బ్యాక్ నుంచి నాకు ఫ్రెండ్షిప్. ఒక్కసారి ఫ్రెండ్ అయిందంటే నా లిస్ట్లోకి వెళ్ళి తీసేయను లీడర్స్. ఫ్రెండ్ అయిందంటే ఆ ఫ్రెండ్ ఫోన్ నెంబర్ కంపల్సరీ ఉండేది. మా నాన్న గురించి రోజు ఒకసారి ఆ స్టేటస్ పెట్టుకునేదాన్ని, నాన్న అదే ఉండేది. నా మెయిన్ గేట్ కూడా నేను దాటి బయటకు వెళ్ళిన దాన్ని కాదు. ఎందుకంటే ఏది చేద్దామన్నా, నీకు మిషన్ కుట్టుడా, నీకు కడుపు నొస్తుంది, నీ ఆరోగ్యం పాడవుతుంది, నీకు వెళ్ళట్లేదా నేను ఇస్తా అనేది. నాన్న మీద ఎన్ని రోజులు బ్రతకాలి, హస్బెండ్ సంపాదించేటి అన్ని ఆయన చేసే వరకు, ఆయన కష్టపడే వరకు ఆయన చేస్తాడు. లేదు, నాకంటూ ఒక పేరు రావాలి, ఫలాని గడేల్ అంజయ్య జయలక్ష్మి కూతురు ఒక డ్రీమరు అనుకున్నది సాధించింది అని అనాల అన్నట్టు ఉండేది. కానీ ఏం చేయాలి, ఏదైనా పెట్టుబడి అనుకున్నాగానే రాజశ్రీ మేడం మా అప్లైన్ తను ఫోన్ చేసింది, స్వాతి ఒక బిజినెస్ ఉంది అంటే, రాజే నేను చేయలేను, ఎందుకంటే మా నాన్న జరిగిపోయాడు, నేను నలుగురికి కనబడే పరిస్థితి నాది కాదు అని చెప్పేది. చెప్తే ఒక్కసారి వీళ్ళు నీకు నచ్చితేనే చూడని ఆమె ఇంటికి వచ్చింది, చెప్పింది. చెప్పాక సరే చూద్దాం అని ఆలోచించాను, కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు చెప్పాలంటే. సరే అని మా హస్బెండ్ ఒకసారి మధుకర్ సార్, మౌనిక మేడం వాళ్ళు అక్కడ రాజశ్రీ వాళ్ళ ఇంటికాడ పీస్ మీటింగ్ లాగా పెట్టారు, అక్కడికి రమ్మంటే నేను రాను, నేను వచ్చే పరిస్థితి కాదు, నేను ఒక దొంగతనం చేసినట్టు అనిపిస్తుంది, నేను రానని మా హస్బెండ్ ఒక్కనే పంపించాను. పంపించాక అక్కడ తను వెళ్ళాడు, వెళ్ళి అక్కడ విన్నాడు, విని వచ్చిండు. వచ్చిననే ఏమో ఆధార్ కార్డు ఇవి అని మీ ఫ్రెండ్ అంటుంది, కానీ నేను ఇవ్వలేదంటే ఇవ్వరాదు అన్నాక తన ఆధార్ కార్డు ఇచ్చి చేసేయడు. వచ్చాడు, వచ్చి ఏం మళ్ళీ 2-3 మీటింగ్లకు మేడం రమ్మన్నా కూడా నాకు మా హస్బెండ్ కి ఇంట్రెస్ట్ లేదు. ఒకసారి అయితే వెళ్ళి రాపో అని అన్నాక వినాయక చవితి వచ్చింది. అప్పుడు వినాయక చవితి రోజు ముందు రోజు మీటింగ్ అయితే, ఆ మీటింగ్ మరి నువ్వు వెళ్ళి రాపో తర్వాత చూద్దాం అన్నాక తను వెళ్ళేసి వచ్చాడు. అక్కడ 1 lakh 2 lakh 3 lakh 5 lakh అంటారు. స్వాతి ఇదైతే బాగుంది అని ఆయన వచ్చి నైట్ మొత్తం పడుకోక యూట్యూబ్ లో అన్ని సెర్చ్ చేశాడు. సెర్చ్ చేసి చూసి వినాయక చవితి రోజే 100 PV CNC తెచ్చాడు. అంటే తను యూట్యూబ్ లో చాలా సెర్చ్ చేశాడు, ఇంతవరకు నిజము ఏముంది అని. ఓకే అంతా బాగానే ఉందని తను 100 PV తెచ్చాడు. 100 PV తెచ్చాక నా సారీస్ ఒక పక్కకు, వెస్టేజ్ ప్రోడక్ట్ ఒక పక్కకు పెట్టుకొని పెట్టాను, ఇంట్లోకి వాడుకుంటూ నెక్స్ట్ సండే వచ్చింది. స్వాతి మరి ఈ సండే వెళ్దామా, ఒకసారి నువ్వు చూసి వస్తే డిసైడ్ అయిదాం అన్నాడు. అన్నాక సండే కొత్తపేట మీటింగ్ వెళ్ళాను. ఆ లక్ వెస్టేజ్ అయిన విన్నింగ్ టీమ్ లో ఆ రోజు వినడం నా అదృష్టం, అది దొరకడం నా అదృష్టంగా భావించి ఆ రోజు ఏంటి పిన్ రికగ్నిషన్. మన గ్రేట్ మెంటర్ వడమాన్ శ్రీనివాస్ సార్ అండ్ శివాని మేడం తన లైఫ్ స్టైల్ చెప్తాడు. సార్ ఏమని చెప్తారు, నా పాపకు పాల డబ్బా లేని పరిస్థితుల నుంచి ఇప్పుడు నేను ఇన్ని లక్షలు ఎర్న్ చేస్తానా. గీతా జాన్ రెడ్డి మేడం, సంధ్య మేడం వీళ్ళందరూ చెప్తారు. నేను మామూలుగా ఎవరన్నా ఫిజికల్ మీటింగ్ పోయి టైం పాస్ చేస్తారు ఫస్ట్ డే, నేను అట్లా టైం పాస్ చేయలేదు. ఎందుకంటే బిజినెస్ అవగాహన నాకుంది, అమ్మ వాళ్ళది బిజినెస్ మైండ్ కాబట్టి నాకు కూడా కొంచెం వచ్చింది. ఏది అసలు టైం వేస్ట్ చేయకుండా వినాలని ఫోన్ సైలెంట్ లో పెట్టాను. ఎవరు చెప్పినా అవి అన్ని మైండ్ కి ఎక్కించుకున్నాను. చాలా బాగా అనిపిస్తుంది. లాస్ట్ కు తంగల్పల్లి శ్రీనివాస్ సార్ వచ్చాడు. వచ్చి నేను దుబాయ్ వెళ్ళి అక్కడ నేను ఫోన్ బుక్ చేసుకుని ఫోన్ తెచ్చుకోవాలి,
నా ఫ్లైట్ టికెట్ 20,000 అయితే అన్నాడు. 20,000 ఏంది, దుబాయ్ వెళ్ళడం ఏంది, ఐఫోన్ తెచ్చుకోవడం ఏంది. ఐఫోన్ మా ఇద్దరు అల్లుళ్ళు వాడతారు సార్. వాళ్ళు మామూలుగా ఇప్పుడు బీటెక్ చేస్తారు, ఇద్దరికి ఐఫోన్ ఉంది. ఈ ఐఫోన్ కు అక్కడికి పోయి తెచ్చుకోవడం ఏంది అంటే, ఇందులో క్యాబ్ డ్రైవర్ కు ఇంతే డబ్బు వస్తుందా అంటే, ఏదైనా బిజినెస్ చేసిన వాళ్ళకే వస్తది అని నాకు తెలుసు అప్పటి వరకు. జాబ్ చేసిన వాళ్ళకి కూడా మంత్ 15th వరకే కంప్లీట్ అయితే, కానీ ఇలా అనేసరికి అవునా అని అట్లా ఆలోచించాను. తంగలపల్లి శ్రీనివాస్ సార్ మాటలు, మన గ్రేట్ మెంటర్ వడమాన్ శ్రీనివాస్ సార్ అండ్ శివాని మేడం మాటలు. శివాని మేడం కూడా చాలా బాగా చెప్తాను. అవునా ఇంత ఉందా, పాపకు పాల డబ్బా లేని పరిస్థితి నుంచి రికగ్నిషన్ ఇంత బాగా అయితేనే, ఆహా చే ఇంత బాగుందా, చేస్తే వెస్టేజ్ చేయాలి అని అప్పుడే ఆ రోజే నరాన నింపుకున్నా. నేను వెస్టేజ్ ఇదే చేస్తా, నేను ఏ బిజినెస్ చేయాలని ఫిక్స్ అయిన లీడర్ చేసి మా ఇంటికి వచ్చాను. మా హస్బెండ్ కు ఇది బాగుంది చేద్దాము, నువ్వు ఏదైనా చేస్తా అన్నావు కదా, దేనికి నీకు సపోర్ట్ ఇవ్వలే కదా. స్కూల్ పెడతా అన్నా కూడా నాకు వద్దు, ఎందుకంటే ఆఫీస్ రిజైన్ చేసి స్కూల్ పెడతా అన్నాడు. అట్లా కాదు, పార్ట్ టైం గా చేసి సక్సెస్ అయినాక మనం ఆపేద్దాం అన్న డ్రీమ్ లో ఉండి ఇది ఓకే చేద్దామని అనుకున్నాము. అనుకొని అక్కడ వినొచ్చిన నెక్స్ట్ డే నైట్ వచ్చే వరకు 8:30-9 అయింది లీడర్స్. ఒక్క వర్డ్ మిస్ కాకుండా విన్నాను అక్కడ కూడా. విని వచ్చి ఇదే చేద్దామని అనుకున్నాం. అనుకొని ఓన్లీ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కు చెప్పాను, ఏమని మేము ఒక బిజినెస్ లో జాయిన్ అయ్యాము చూడండి అంటే. వాళ్ళు ఏం ఆలోచించలేదు. ఐడీలు ఆధార్ కార్డులు పంపారు. నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికి ఐడీలు చేశాక వాళ్ళు మామూలుగా వాళ్ళు కూడా ప్రొడక్ట్ నేను చెప్పిన వాళ్ళు 100 CNC మేము చెప్పిన అంటే మీరు చేస్తారా అన్న అంటే ఇంట్లో ఏదో ఉంటేనే చేస్తారని జాయిన్ అయ్యారు. వాళ్ళకి డెమో కూడా చెప్పలే. తర్వాత మన అప్లైన్ రాజశ్రీ మేడం ను తీసుకెళ్లి, అంటే వాళ్ళు డెమో అవసరం లేదన్నారు, కానీ ఒక్కసారి క్లారిటీ గురించి ఒకసారి రమ్మని ఒక 5-6 డెమోలకే నా అప్లైన్ రాజశ్రీ మేడం ను తీసుకెళ్లాను. తర్వాత నాకు నరనరాన జీర్ణించుకున్నాక అది చెయ్యొద్దు అనేది నాకు లేదు కదా, నాకుంది. అప్పుడు ఏమనిపిస్తుంది, నేనే కష్టపడాలా అనే తత్వంతోని మేము ఇక్కడ వీళ్ళకి చెప్పి అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాను. ఫస్ట్ ఊరెళ్ళి అక్కడ నేను ఇట్లా జాయిన్ అయ్యాను అని చెప్పడానికి మోమాటం. ఏంది, మనం డెమో అయ్యాక సబ్బులు ఫేస్ లో కనబడితే అమ్మ ఏమంటది, నీకు ఇంకా డబ్బులు తక్కువైతున్నాయి నాన్న అట్లా అయిందని మేము ఇయ్యలేక ఉన్న మా బిడ్డ నువ్వు ఎందుకు వేస్తాను చెప్పు అని అడిగింది. అడిగితే అమ్మ అట్లా కాదు, ఒక 3 months నాకు టైం ఇయ్యి, 3 months లా నీకు డబ్బుల గురించి నేను జాయిన్ అయితలేనమ్మా, నాకు రికగ్నిషన్, నన్ను ఒక బ్లేజర్ లో నన్ను ఒక ఆ నా బిడ్డ ఒక లీడర్ గా ఇలా ఉంది అని నీ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయడానికే నేను ఈ బిజినెస్ చేస్తానని అమ్మకు నచ్చ చెప్పాను. పెద్ద వదిన ఒప్పడింది, అన్న పిల్ల అందరూ అన్నారు. లేదు అని ఊర్లో నేను చెప్పేసరికి వాళ్ళు అక్కడ నాకు చాలా మంది కనెక్ట్ అయ్యారు, ఐడీలు ఇచ్చారు, డెమోలు చెప్పి బ్రాంచ్ డైరెక్టర్ అయ్యాము. ఫస్ట్ నా ఇన్కమ్ 92 రూపీస్. ఆ రోజు కూడా నవ్వుకున్నాను, అంటే ఉంది డబ్బు, కానీ ఆ ఒక్క రోజు కొంచెం 92 అయినా అనిపించింది. కానీ మా హస్బెండ్ కి చెప్పాను, చీర అమ్ముతే వస్తుంది కదా అంటే, నాకు డ్రీమ్ ఉంది కానీ అట్లా కొంచెం ఆలోచన వచ్చింది. స్వాతి 3 months లో చూద్దాం, తర్వాత నీ ఇష్టం అన్నాడు. ఎందుకంటే భార్య భర్తల సపోర్ట్ తో చేస్తేనే ఈ బిజినెస్ అనేది బిల్డ్ అవుతుంది అని ఆలోచించి బ్రాంచ్ డైరెక్టర్ కొట్టాము, వచ్చాము. ఫస్ట్ రికగ్నిషన్ నాకు వడమాన్ శ్రీనివాస్ సార్ అండ్ శివాని మేడం వాళ్ళ ఇంట్లో జరగడం జరిగింది. అప్పుడు ఏం చేశాము, మా అప్లైన్ వాళ్ళు ఉన్నారు, కానీ నా టీమ్ లో నా డౌన్లైన్స్ ఒక 25 members కు ఆటో వెహికల్ పెట్టుకొని, అంటే దాని గురించి తెలుసుకోవాలి, ఊర్లో చెప్పొచ్చాను, ఇక్కడ చెప్పాను, అక్కడ తెలియాలని అక్కడికి వెళ్ళి సార్ వాళ్ళ 10 lakhs ఎర్నర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇల్లు చూసిన, అక్కడ వాతావరణం చూసిన, సార్ అనేది అన్ని అవి నిజం అనిపించినాయి. సార్ చెక్ చూసిన ఇంకా నమ్మకం వచ్చింది. ఆహా ఏం లేదు, ఇందులోనే సక్సెస్ కావాలని అనుకున్నాము. అనుకొని వచ్చాము. ఇంటికి వచ్చి ఇక అప్పటి నుంచి మా జర్నీ స్టార్ట్ చేసాము. ఒక 4-5 months రాత్రి అనక పగలనక టీం ఫామ్ చేసుకున్నాం. ఎక్కడ డెమోలు అయితే అక్కడికి. మా పిల్లలు కూడా మెచ్చుకోవాల్సిన లీడర్స్, ఎందుకంటే వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చారు. వంట చేసిపోతే అదే తినవాళ్ళు, నైట్ 12 కు అలా వచ్చేది. అంటే ఈ క్రౌన్ పిన్ అట్టిగా రాదు, ఎంత కష్టపడి ఎన్ని ఓర్పులు నేర్పులు కష్టాలు సుఖాలు మన డౌన్ లైన్స్ తోని ప్రతి ఒక్కరితోని ఆ బాధలు వస్తాయి. సో నో అనేటోళ్ళు ముఖానం మీద కూడా నో అనే వాళ్ళు కూడా ఉంటారు. అవిటిని తట్టుకొని నిలబడాలి ఫస్ట్. తర్వాత చూడండి, ఒక్క రికగ్నిషన్ అయ్యేసరికి ఆ నోలన్నీ పోతాయి. అట్లా బ్రాంచ్ అయ్యాము, వచ్చాము. నెక్స్ట్ అట్లనే పిన్ చేంజ్ అయిన కొద్ది కర్మియాలో పెద్ద రికగ్నిషన్ అయింది. అప్పుడు డైమండ్ పిన్కి అయింది.
ఆ రోజు మా అమ్మ ఇట్లా చూసి మా అమ్మ మా అన్న పిల్లలు అందరూ సంతోషపడ్డారు. మా హస్బెండ్ మామూలుగా ఆఫీస్కి వెళ్తాడు. ఆయన మార్నింగ్ 9కి వెళ్తే నైట్ 7కి వస్తాడు. ఆయన ఏం చేస్తాడు, ఒక పిన్ను లెవెల్ వచ్చే వరకే మాకు ఒక అన్ని చూసుకునే తట్టు ఆయన అయిపోయాడు. అయిపోయేసరికి నా పెద్దల్లుడు ఈశ్వర్ గౌడ్ తను ఏం చేశాడు, కేవైఎస్ అయినా ఐడియల్ చేయడం అయినా ఏదైనా, అక్క నీకు వర్క్ అనేది తెలియదు, నీకు నేను సపోర్ట్ చేస్తా, నన్ను ఐడియల్ కూడా చేయలేడు, నాకు వచ్చినా కూడా నువ్వు వద్దు నేనే చేస్తా అని. నా అల్లుడు చాలా చేశాడు, ఆయన సాఫ్ట్వేర్, ఆయన కూడా నాకు సపోర్ట్ ఇచ్చాడు. అక్క నువ్వు చేసుడే గ్రేట్ అని అన్నాడు. అంటే నువ్వు ఎట్లా బ్రతికావే, ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తానవే అన్నాడు. కాదురా, తాతది అవ్వది పేరు నిలపాలి అమ్మది, అందుకు నేను ఇది చేస్తానరా అని ఎప్పుడు చెప్పేది. అట్లా అయిపోయింది. డైమండ్ పిన్ కొట్టాము, ఇంకా కష్టపడ్డాం. ఏంటంటే ఇంట్లో ఉంది, మనం ఎంత కష్టపడితే అంత వచ్చే ఇన్కమ్ ఉంది కాబట్టి వెస్టేజ్ అనేది ఎందుకు చేయొద్దు అని పడింది. ఒకప్పుడు 1 year అవుతుంది ఈ బిజినెస్ తీసుకొని 7 lakhs దాకా ఎర్న్ చేసినాము. 1 year బ్యాక్ జీరో నేను. 1 year తర్వాత నా సిడి ఇనే టైం కూడా వస్తుందా అని నేను అనుకున్నాను. నా గ్రేట్ మెంటర్ సమత మేడం, మధు సారు వాళ్ళు లేకపోతే ఈ బిజినెస్ నేను చేయలేను అనుకున్నాను. ఎందుకంటే ఒక సిస్టర్ లాగా నాకు ప్రతి మెట్టుకు నేను బాధపడ్డా ఏదన్నా ఓదార్చడానికి కూడా నాకు ఒక సిస్టర్ లాగా సపోర్ట్ చేసింది మేడం. అందుకే ఈ పిన్నుని రావడానికి కూడా నేను ఇదయ్యాను. సమతా మేడం ఎక్కడున్నా నువ్వు వేళ ఆరోగ్యంగా ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఒక సిస్టర్, ఏజ్ లో చిన్న కావచ్చు మీరు, కానీ మీ చెయ్యి నేను పట్టుకోకపోతే ఇంత పైకి రాకపోతూ అనిపిస్తుంది. నెక్స్ట్ మామూలుగా ఇప్పుడు నేను క్రౌన్ అయినట్టు కాదు, ఇంతవరకు క్రౌన్ కావాలనుకున్నాను, కానీ ఇప్పుడు నా టీంలో క్రౌన్స్ కావాలి. నా టీంలో వాళ్ళు ఎక్కడికి రమ్మని అక్కడికి సపోర్ట్కి వెళ్తాను. నెక్స్ట్ టీం అయినా కొద్ది బర్డెన్ పడుతుంది. అసలు నేను బర్డెన్ అనేది నాకు తెలియదు, కానీ ఫోన్ కాల్స్ వచ్చి ఒక్కొక్క రోజు నైట్ ఫోన్ పక్కకు పడేసి పడుకుంటే తెల్లారి వరకు కూడా మెలక రాకపోయేది. కష్టం వెనుక సుఖం ఉంటది లేడీస్ తలుసుకుంటే ఏది కాదన్నద్దు. నేను అనుకునేది మా హస్బెండ్ ఇన్ని చేశాడు, ఇందులో నేను సపోర్ట్ చేయలే పాపం, అందుకే అట్లా అయిందేమో. కానీ మాకు మధు సార్ ఒక్క అగ్రి డెమో చెప్పాడు మా హస్బెండ్ కు. ఆ ఒక్క అగ్రి డెమోతోనే యూట్యూబ్ లో సెర్చ్ చేసుకుంటే 100 అగ్రి డెమోలు చేశాడు. మా హస్బెండ్ కూడా ఆయన డ్రీమర్, ఏంటంటే ఆయన ఏదన్నా పట్టుకుంటే అది సాధించేదాకా వదిలిపెట్టాడు. అది ఆయన పెట్టుబడి లేదు, ప్లస్ మన మాటే పెట్టుబడి ఉంది, మన భాష మన డ్రీమ్ అయిపోయింది. అట్లాంటప్పుడు మనం ఎందుకు చెయ్యొద్దు బిజినెస్. ఇంకొకటి ఎఫ్ఆర్ఈకి పోయినా లాస్ట్ మంత్, ఎఫ్ఆర్ఈకి పోయిన కాడ ఎఫ్ఆర్ఈకి పోయి నేను రికగ్నిషన్ నా ఇన్కమ్ గురించి కాదు, అక్కడ మా హస్బెండ్ నేర్చుకొని వచ్చి కోపం అనేది చాలా ఉండేది లీడర్స్. ఆ కోపం తగ్గింది మా హస్బెండ్ కు. ఎలా అంటే చాలా అట్టిగానే ఫైర్ అయినట్టు అనిపించదు ఆయన ఫేస్ చూస్తే. కానీ అక్కడ మన గ్రేట్ మెంటర్స్ వాళ్ళు చెప్పేసరికి ఆ మాటలకు మా హస్బెండ్ కూల్ అయ్యిండు. ఈ వెస్టేజ్ బిజినెస్ లో ఉంటే ఆరోగ్యం కాదు, ఆదాయం కాదు, పెట్టుబడి రికగ్నిషన్లు కాదు, మన ఫ్యామిలీ ఎలా ఉండాలి, మన వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా గడపాలా అనేది కూడా ఉంటది. నాకు ఒక 20 తులాల బంగారం ఉంది లీడర్స్, కానీ ఎన్నడూ తను బ్యాంక్ లో పెడదామన్నట్టు కూడా ఆయనకు ఉండకపోయేది. ఎట్లా అంటే అసలు ఆ ఆలోచన రాకపోయేది. పిల్లలకు ఏది అడిగితే అది కొనియాలని, లగ్జరీగా బ్రతికించాలని, అదొక డ్రీమే. నాకు అక్కడ రికగ్నిషన్ చాలా బాగా నచ్చింది. ఆ రికగ్నిషన్ గురించే నేను ఇందులో దిగిన లీడర్స్. మా హస్బెండ్ ఒకప్పుడు నువ్వు ఏం చేస్తావురా, నీకు ఇంటర్లోనే మ్యారేజ్ అయ్యే చదివిపియాలని ఉండే, కానీ ఇప్పుడు తను ఏమంటానంటే నిన్ను నేను డూప్లికేట్ చేస్తున్నా స్వాతి, ఇప్పుడు నీ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకో. మీ నాన్న లేడా, నువ్వు ఏడుస్తావు కదా, మీ నాన్న ఆత్మశాంతి కూడా అవుతుంది, మీ అమ్మ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ చేస్తానా అని మా ఆయన నాకు చాలా సపోర్ట్ ఉంటాడు. ఒకవేళ భర్త చేస్తే భార్య సపోర్ట్ ఇవ్వండి, భార్య చేస్తే భర్త సపోర్ట్ ఇవ్వండి. నా టీం మెంబర్స్ ప్రతి ఒక్కరు కూడా నాకు ఇప్పుడు క్రౌన్ అయిందని కాదు, వాళ్ళు క్రౌన్ అయినప్పుడు నాకు ఇంకా హ్యాపీ ఉంటది లీడర్స్. ఎంత అంటే అసలు ఈ వెస్టేజ్ దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎలా అంటే ప్రతి లేడీకి ఏముంటుంది లీడర్స్, ఇంట్లో వంట చేసుకునే పరిస్థితి తప్ప ఇలాంటి రికగ్నిషన్లు ఎక్కడైనా ఉంటాయా? నిన్న ఎక్కడికి పోయినా ఒక మేడం అని 100లో ఒకరే కాదు, 100లో ఒకరిగా ఉండాలంటే వెస్టీజే చెయ్యండి. మీరు నరనరాన నింపుకోండి. మా అప్ లైన్ రావట్లేదు ఈ బిజినెస్ చెయ్య, మా డౌన్ లైన్ చెయ్యట్లేదు నేను ఈ బిజినెస్ చెయ్య అనద్దు. నీ బాసు నీ డ్రీమే కావాలి, నేను కష్టపడి నేను సక్సెస్ కావాలన్నట్టు మనకే ఉండాలి. అప్ లైన్ సపోర్ట్ లేదు, డౌన్ లైన్ సపోర్ట్ లేదు, లెగ్స్ ఫామ్ అవ్వట్లేదు,
ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మనం ఖాళీగా ఉన్నాం. 35 years 40 years ఉండవచ్చు మనకు. అప్పటి నుంచి ఖాళీగా ఉన్నాం. ఒక 3 years పట్టుకొని ఉందాం. తప్పేముంది? పార్ట్ టైం గానే చేస్తున్నాం కదా. అంతకుముందు టైం పాస్ చేసేది. టైం పాస్ చేసి మైండ్ అంత థింక్ చేసేది. ఇప్పుడు మా లైఫ్ చూడు, మా హస్బెండ్ నన్ను ఎంత బాగా చూసుకుంటాడంటే ఇక చెప్పరానంత బాగా చూసుకుంటాడు. అంతకుముందు సండే వచ్చిందంటే తను ఫ్రెండ్స్ తో వెళ్ళిపోయేది. మామూలుగా నేను ఫోన్ చేస్తే చెప్పు స్వాతి ఏంటి అనేది. ఇప్పుడు స్వాతి ఎందుకు చేసిందో అని, స్వాతి చెప్పు ఏంటి అంటే కూల్నెస్, కోపం పోయింది. మనం చెప్పే కాడ మనం వాడంది చెప్పొద్దు లీడర్స్. హెల్తీ బాగానే ఉన్నాయి, వెల్తీ బాగానే ఉన్నాయి, ఆరోగ్యం బాగానే ఉంది, మనం ఈ బిజినెస్ ఎందుకు చేయొద్దు. నేను బయట వాళ్ళకి వాడలే, హెల్తీ పెద్ద వదిలేకే ఇచ్చినాను. ఆమె హోమ్ గార్డ్ చేస్తుంది, స్టాండింగ్ నిల్చుంటది. బయట వాళ్ళకి ఇచ్చి వాళ్ళకు రిజల్ట్ రాకుంటే వాళ్ళకి ఏమన్నా అయితే మనల్ని అంటారు. అన్నిటి మీద నమ్మకం వచ్చింది. పొలాల మీద చిన్నన్నకే ఇచ్చాను. తనకు రిజల్ట్ వచ్చినాక నేను డెమోలు చెప్పులేదు, అందరు డెమోలు చెప్తే నా నమ్మకంతోనే నాకు గ్రాన్యువల్స్ 8-2 అగ్రిమాస్ అవి పోయేది. నేను ఎక్కడ డెమోలు చెప్పింది లేదు. మా హస్బెండ్ డెమోలు చెప్పినా నేను మాటతోనే. నాకు నువ్వు 500 PV కొను, నువ్వు 1000 PV కొను అని ఎవ్వరు చెప్పలే. నేను జైలు అయినాక 500 క్లబ్ లో ఉన్నాను. 500 క్లబ్ నెక్స్ట్ నాకు 15th వరకే కంప్లీట్ అయ్యేది. అట్లా సేల్ చేసుకునేది. అయ్యో నా అప్లైన్ పెట్టుబడి పెట్టమన్నాడు. ఎవరు పెట్టుబడి పెట్టద్దు. అది మనకు నచ్చి మనకు సేల్ అయిన కొద్ది మనమే కొనగలుగుతాం. చాలా బాగుంది లీడర్స్. లేడీస్ అనేది మొన్న డైమండ్ రికగ్నేషన్ అయిన రోజు, ఆ రోజు నేను నిద్రపోలే. ఎంత బాగా అనిపించింది. నాన్న బయట నలుగురు ఉన్న కాడనే నన్ను బయట నిల్చొనియపోయేది. స్వాతంత్రం వచ్చినట్టుంది. అంటే లేడీస్ కు ఎంత బాగున్నది చెప్పండి. అది ఎక్కడైనా ఉంటుందా? FREకు రండి, మీ జీవితం మారుతుంది. ఫస్ట్ డే రోజు నేను వెనుక సీట్ల సైలెంట్ గా కూర్చున్నా. సమత మేడం, స్వాతి మేడం రా, స్వాతి మేడం రా అంటే నేను రాలే, వెళ్ళలే. సెకండ్ డే నుంచి నేను కుర్చీలో లేను. కుర్చీలో లేక మొత్తం అక్కడ తిరిగాను. తర్వాత లాస్ట్ డే రోజు వాళ్ళ క్రౌన్ కు షాల్వా వేస్తారా, అది టచ్ చేయాలని పడింది. అప్పుడు నేను ఆ టచ్ చేసి ఏమని కోరుకున్నా తెలుసా? నెక్స్ట్ నేను FREకు వస్తే నేను క్రౌన్ సీట్ లో కూర్చోవాలి, నేను ఈ సీట్లు వెతుక్కోవద్దు అని నేను డ్రీమ్ పెట్టుకున్నాను. క్రౌన్ లో కూర్చొని వెళ్ళాలనుకున్నాను. మనం సాధించుకోవాలంటే ఎట్లయినా సాధించుకోవచ్చు, కానీ మనం డ్రీమ్ పెట్టుకొని ముందుకు వెళ్ళలేం. ఎప్పుడు 4-5 lakhs గురించి డ్రీమ్ పెట్టుకుంటాం అనుకో, 1 lakh రావడానికి ఈజీ ఉంటుంది. ఏదైనా బిజినెస్ లో మనం డ్రీమ్ పెద్దది పెట్టుకొని బిజినెస్ చేయలేము. ఎందుకంటే డ్రీమ్ పెట్టినంత ఎక్కువ సంపాదించే సత్తా ఓన్లీ వెస్టేజ్ అండ్ విన్నింగ్ టేబుల్నే ఉంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు, ఇలా లేడీస్ చాలా మంది ఉన్నారు, మీరు ఒక్కసారి FREలో కూర్చున్నారంటే ఇందులోకి వెళ్ళి మీరు నెట్టిన పోరు. చాలా సార్లు అనేది నేను సొంత మేడం వాళ్ళతో, మేడం మీరు వెళ్ళమన్నా నేను వెళ్ళను, నాకు వెస్టేజ్ నా ఒక రికగ్నేషన్ అయినాక నేను జరిగిపోయినా పర్వాలేదు అనిపించేది. అంటే డబ్బు లేక కాదు నాకు, గోల్డ్ లేక కాదు నాకు, కేవలం రికగ్నేషనే కావాలని ఉండేది. చూడండి, నేను తలుసుకున్నా క్రౌన్ లో కూర్చుంటాను ఫిక్స్ అయ్యే వచ్చిన. అది ఆ శాలువా పట్టుకొని కూడా ఇట్లా నా వాగ్దానం చేసుకున్నా. అంటే మనం అనుకుంటే ఏదైనా సాధిస్తాం. ఏంటి అంటే ఆడవాళ్ళు తలుసుకుంటే ఎందులోనైనా ముందుకెళ్ళవచ్చు. అది ఒక్కటిసారి మీరు ఆలోచించుకోండి. ఏంటంటే ప్రోడక్ట్ క్వాలిటీ ఉన్నాయి, చేయడానికి తప్పేముంది. నేను లక్షల బిజినెస్ పెట్టినా కూడా పెట్టుబడి లాసు, నష్టము, మాకు కొంచెం అప్పు ఉండే లీడర్స్. ఇవన్నీ ప్లేస్లు ఉండగా ఇల్లు కొనేటప్పుడు చాలా టెన్షన్ కు మా హస్బెండ్ ఒక 1 year ఒక 20 lakhs దాకా అప్పైంది. అప్పుడు మా ఆయన ఇంటికి వచ్చి పిల్లల మీద ఫైర్, నా మీద ఫైర్, ఈయన ఎందుకు ఇట్లా చేస్తాడో అర్థం కాకపోయేది. ఇందులో 7 lakh దాకా వచ్చినాయి. నేను ఇందులో మొత్తం నాకు ఇంట్రెస్ట్ గా అప్పించిన వాళ్ళు కాదు లీడర్స్ అవి. అంటే నాన్న ఇవంటి ఇచ్చేది, కానీ ఫ్రెండ్స్ దగ్గర ఇంట్రెస్ట్ లేకుండా తెచ్చుకున్నాం. అవన్నీ క్లియర్ చేశాను. ఇంకొక 10 lakh దాకా ఉన్నాయి. ఆ 10 lakh కాదు, 10 lakh విత్ ఇన్ నెక్స్ట్ 6 months లోపల నేను క్లియర్ చేస్తాను. అంటే ఆ నమ్మకం ఈ వెస్టేజ్లో ఉంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఇది నమ్ముకొని 3 years పట్టుకొని ఉండండి. 1 year 2 year పట్టుకున్న సక్సెస్ గా. కొందరికి లేట్ కావచ్చు. ఇన్ని సంవత్సరాలు మనం ఏం చేయలే కదా లీడర్స్. లేట్ అయినా లేటెస్ట్ గా ఆలోచించుకోవచ్చు, లేట్ అయినా లేటెస్ట్ రికగ్నిషన్ తీసుకోవచ్చు. నేను ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. అంటే నేను ఎవరితో మాట పడని దాన్ని, మాటలు పడి ఏడ్చి నాకు ఈ బిజినెస్ వద్దు, నేను ఏదైనా చేస్తా అన్న రోజులు కూడా ఉన్నాయి. కానీ మళ్ళీ నేనే కంట్రోల్ చేసుకునేది, నేనే అద్దం ముందర నిల్చునేది. ఇది చేయన్నా వద్దా, ఈ బాధలు పడి ఊకుంటే ఈ రోజు నాకు క్రౌన్ రికగ్నిషన్ అవునా, ఇంత మంచి మెంటర్స్ దొరికినా, సమత మేడం అయినా, మధు సార్ అయినా, భరత్ సార్ అయినా, ఆమని మేడం అయినా, మౌనిక మేడం అయినా, మధుకర్ సార్ అయినా, రాజశ్రీ మేడం అయినా,
వీళ్ళందరి మెంటర్షిప్ లో నేను ఉండకపోవచ్చు, అదే జీరో లైఫే ఉండవచ్చు. మా హస్బెండ్ తో ఇంకా 5 lakhs 20 lakhs ఇప్పుడు 30 lakhs అవు. ఎట్లా? ఇంట్రెస్ట్ లేకుండా మనం ఈయన వచ్చిన ఇన్కమ్ 15th వరకే అయిపోతాయి. అప్పుడు ఎట్లుంటది? ఎక్కడన్నా అప్పు దేవుడు. రిలాక్స్ కావాలంటే మీరు వెస్టేజ్ ని నమ్ముకోండి లీడర్స్. నేను చెప్పడానికి ఆలోచించనే కాదు, నా లోపల నేను ఎట్లా కష్టపడ్డాను అనేదే వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు నా డ్రీమ్ ఏంటంటే, నేను క్రౌన్ అయినట్టు కాదు, నా టీమ్ లో ప్రతి ఒక్కరు క్రౌన్ కావాలి, నా టీమ్ లో ప్రతి ఒక్కరు సక్సెస్ కావాలి, నా టీమ్ లో నాలాగా చెక్కు తీసుకోవాలి. ఎక్కడ పేస్ మీటింగ్ పెట్టండి, నన్ను రమ్మనండి, మా సార్ నేను ఎక్కడికైనా వస్తాం. ఇంకొకటి, అప్లైన్ మన మన డైరెక్ట్ అప్లైన్ కొన్ని తెలుసు కొన్ని తెలియకపోవచ్చు, మనం మెంటర్ చూజ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడికి వడమన్ సార్ దాకా ఎవరికి సబ్మిషన్ లో ఉన్నా పర్వాలేదు, కానీ మనం రాంగ్ స్టెప్ లో వెళ్ళొద్దు. మనం మన అప్లైన్ తోనైనా ఏదైనా అవసరాన్ని మాట్లాడుకోవాలి. అనవసరాలు మాట్లాడుకొని డిమోటివేట్ అయ్యి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వింటే ఏమైతుంది? మళ్ళీ టైం పాస్ ఫోన్లో ఆడబిడ్డలతోని ఫ్రెండ్స్ తోని మాట్లాడి ఫస్ట్ లైఫే వస్తుంది. అట్లా కాదు, బిజినెస్ మైండ్దే తెలుసుకుందాం. మన అప్లైన్ దగ్గర అవే సబ్మిషన్ తీసుకుందాం, ఎట్లా ఎదగాలి అవే నేర్చుకోండి. టైం పాస్ మాటలు మళ్ళీ అక్కడ మాట్లాడితే వెస్టేజ్ చేసినట్టు కాదు, మళ్ళీ రాంగ్ స్టెప్ పోయినట్టే అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ప్లీజ్ 3 years పట్టుకొని ఉండండి. నా సక్సెస్ అయినప్పుడు మీరు కూడా సక్సెస్ అవుతారు. ఎందుకంటే నేను కష్టాలకు వెళ్ళి పైకి రాలేదు, అన్ని సుఖాలకు వెళ్ళి నా పిల్లల డ్రీమ్ గురించి ఇందులోకి వచ్చాను. కాబట్టి మనందరం ఇందులో నిలబడదాం, కనబడదాం, వినబడతాం. నేను 1 year లో జూమ్ కు రాని ఒక 10 days. ఇంకొకటి, నేను జూమ్ లో మాట్లాడడానికి వింటూ అమ్మో నన్ను మరోసారి వెళ్తాడా, సొంత మేడం పిలుస్తుందా అని వీడియో ఆఫ్ చేసుకునేది. నేను పూర్వ విద్యార్థులది నాకు 10th గెట్ టుగెదర్ పార్టీ అయింది. అయితే మా సార్ ఏంటంటే ఆయన లెక్చరర్ గా చేశాడు, తను అది స్టేజ్ ఫియర్. ఆయన ఏమనుకున్నాడు, మా స్వాతే కదా గీమను స్టేజ్ మీదకి పిలుస్తారా అని ఆయన ఫీలింగ్ ఉంది. నాలో నిజ స్వరూపం తనకు తెలియదు అప్పుడు. అయితే హైదరాబాద్ అందరు మా ఫ్రెండ్స్ కొందరు వైఫ్ అండ్ హస్బెండ్స్ వచ్చారు, ఆ కొందరు రాలే. మా సారు నేను రమ్మనిలే, నేనే పోనన్నా. ఎందుకంటే ఎందుకు అంటే నాకు తెలియదు కదా, చిన్నపిల్లప్పుడే మ్యారేజ్ అయింది, నాకు అంత తెలియదు. స్వాతి దీనికి వెళ్ళాలి నీకు తెలియదు అని తీసుకెళ్లాడు. దారిలో నేను స్టేజ్ మీదకి వెళ్తే ఇది మాట్లాడాల స్వాతి అని చెప్పకపోయేసరికి అక్కడికి వెళ్ళాను. నా చిన్ననాటి ఫ్రెండ్స్ అందరు కలిశారు, మా ఉపాధ్యాయులు కలిశారు. ఆ ఉపాధ్యాయులతో నేను తల్లిదండ్రుల లాగా చాలా బాగుండేది. అయితే కూర్చుండగానే స్వాతి కమాన్ రా అని అన్నాడు స్టేజ్ మీదకి. మౌత్ ఇచ్చారు, మౌత్ పట్టుకున్నాను, షేక్ అయితన్నా, మైక్ పట్టుకొని షేక్ అయితన్నా. నాకు ఏం మాట్లాడవస్తలేదు, గజ్జ గజ్జ వణుకుతున్నాను. నా పేరు ఒకటే చెప్పాను. చెప్పేసరికి హనుమంత రెడ్డి సార్ అని, ఆయన వాళ్ళకి 2 అబ్బాయిలు 1 పాప ఆయనకి. అప్పుడు ఆ సారు ఏమన్నాడంటే, నాన్న నీ పేరు చెప్పినావు కదా నాన్న, పక్కకి వెళ్ళి అన్నాడు. అంటే స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడే పరిస్థితి కూడా నాది కాదు. అండ్ క్లాస్ లో ఫస్ట్, కానీ మా సార్కి తెలియదు, చిన్నప్పుడే పెళ్లి చేసిరి. అట్లాంటిది ఇప్పుడు అనర్గళంగా 1 hour అయినా మాట్లాడగలే శక్తి సామర్థ్యం వెస్టేజ్ అనే విన్నింగ్ టీం ఇచ్చింది నాకు. 1 hour కాదు, అసలు ఎంతసేపు మాట్లాడినా ఇందులో ఉంది నాకు అంతే. ఎందులో లేదని నరాన వెస్టేజ్ నింపుకున్నాను. ఇప్పుడు నా అప్లైన్ నాకు సపోర్ట్ లేదు, నా డౌన్ లైన్ నాకు సపోర్ట్ లేదు, అట్లా నేను ఆలోచించలేదు. ఇది నా బిజినెస్, కిరాణం పెట్టినా ఏది పెట్టినా నా బిజినెస్ అని ఎలా చేస్తా, అలా చేశాను. ఇప్పుడు గెట్ టుగెదర్ పార్టీ ఎప్పుడైతుందా అని చూస్తాను. అప్పుడు 1 hour కాదు, అదే మా సారే రావాలి, స్వాతి నువ్వు ఎట్లా చేంజ్ అయినవురా అని అడగాలని నాకు చాలా ఉంది. తన ఆంబే కంపెనీలో చేస్తాడు సార్. తన ఫోన్ నెంబరు లేదు, మిస్ అయింది, ఫోన్ పోవట్లా. కానీ తనకు నేను 1 hour మాట్లాడేది వినిపించాలని పడింది. అంటే చూడండి, వెస్టేజ్ బిజినెస్ ఓన్లీ రికగ్నిషన్, డబ్బు కాదు. మనం 10 మందిలో ఎలా బ్రతకాలి, మనం నలుగురితో ఎలా ఉండాలి, మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బ్రదర్స్ సిస్టర్స్, ఏజ్ లో పెద్దవాళ్ళు అయితే ఫాదర్స్ అంకుల్స్, అలానే ఉంటది. మిస్బిహేవ్ ఉండదు, అన్ని బాగున్నాయి. అందులో మనం ఉండడానికి తప్పేముంది లీడర్స్? ఓపిక పట్టండి ప్లీజ్. ఓపిక పడితే ఇలా సక్సెస్ అవ్వడానికి చాలా బాగుంటాయి లీడర్స్. ఓకే, బ్యాక్ టు మై హస్బెండ్. మై హస్బెండ్ కు పాదాభివందనములు, ఎందుకంటే తను నాకు ఒక పేరు అనేది ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ మీ. ఓకే, బ్యాక్ టు మై హస్బెండ్. Good morning, leaders. Good morning. Good morning, all of you. Voice clear, sir? Clear and good, na? క్లియర్. Good morning, leaders. Good morning, all of you. My name is Srinivas Gaud. My Mrs. Swati to kalsi
ఈ బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను. మా అప్లైన్ వచ్చేసి రాజశ్రీ మేడం, మధు సార్, భరత్ సార్ అండ్ మధు సార్. మా గ్రేట్ మెంటర్ వచ్చేసి వడ్డమాన్ శ్రీనివాస్ సార్ అండ్ శివాని మేడం. థ్యాంక్ యూ ఫర్ దిస్ గివింగ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. యాజ్ ఏ సీనియర్ సైంటిస్ట్ గా నేను ఒక ఫార్మా కంపెనీలో వర్క్ చేస్తున్నాను. ప్రెసెంట్ గా హైదరాబాద్ లో ఉంటున్నాము. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఇక్కడ ఇందులో ఉన్న ప్రతి ఒక్కరికి, మా అప్లయన్స్ కావచ్చు, ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్కరికి, మా ఎల్బోస్ కావచ్చు. సార్ కొద్దిగా సైడ్ కని జరుగుతారా సార్? మీ లైట్ ఫోకస్ పడుతుంది, సో మీరు కొంచెం ఇటువైపు. రైట్ రైట్, ఓకే సార్. కంటిన్యూ సార్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, మై అప్లయన్స్ అండ్ ఎల్ఓఎస్ అందరికి థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు పాదాభివందనాలు. యాక్చువల్గా నేను పుట్టి పెరిగింది మా ఊరు గాలిపల్లి, ఇల్లంతకుంట మండల్. ఇప్పుడు ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా. మా నాన్న పేరు బండిపల్లి బాలయ్య, మా మదర్ ఎల్లవ్వ. మేము ముగ్గురము, ఒక సిస్టర్ ప్లస్ ఒక తమ్ముడు. సిస్టర్ మన హౌస్ వైఫ్, తమ్ముడు ఇక్కడే హైదరాబాద్ లో కానిస్టేబుల్ గా వర్క్ చేస్తాడు. నేను చదువుకున్నదంతా కూడా మా ఊర్లోనే, హై స్కూల్ వరకు మా ఊర్లోనే చదువుకున్నాను, జెడ్పిహెచ్ఎస్ గాలిపల్లి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ వచ్చేసి నేను కరీంనగర్ ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజ్ లో చదువుకోవడం జరిగింది. నెక్స్ట్ డిగ్రీ వచ్చేసి సిద్దిపేటలో చేయడం జరిగింది. నెక్స్ట్ డిగ్రీ అయిపోయిన తర్వాత, అంటే అప్పుడు మా నాన్న తాడి చెట్లు ఎక్కేవాడు, అమ్మ ఇంట్లోనే ఉండేది, తాడి చెట్లు ఎక్కేవాడు. అయితే కష్టము అనేది ఎట్లా అంటే, నాకు చిన్నప్పటి నుంచి కూడా మా నాన్న వాళ్ళు చాలా కష్టపడేది. అంటే ఎట్లా ఉంటదంటే, గౌడ్స్ లో కుల వృత్తి అనేది ఎట్లా ఉంటదంటే, ఇప్పుడు సపోజ్ ఏ జాబ్ చేసినా కూడా, ఏం చేసినా కూడా, సపోజ్ ఒక రోజు లీవ్ కావాలంటే దొరుకుతుంది, కానీ ఎక్కడ గౌడ్స్ కు ఒక రోజు లీవ్ కావాలంటే దొరకదు. అక్కడ ఎవరైనా చనిపోయినా కూడా శవం అక్కడ ఉన్నా కూడా కంపల్సరీ తాడి చెట్లు ఎక్కి రావాలి. ఎందుకంటే ఒక్క రోజు కనుక తాడి చెట్లు ఎక్కలేదనుకోండి, తెల్లారి ఏమవుతుందంటే ఆ చెట్టు అనేది కళ్ళు పారదు. అట్లాంటి సిచ్యువేషన్ మా ఫాదర్ది. నేను కూడా అంటే యాక్చువల్గా నేను ఇంటర్మీడియట్ లో నాకు ఒక చిన్న పొరపాటు వలన ఇంటర్మీడియట్ లో ఒక సబ్జెక్ట్ పోయింది. అప్పుడు పోవడం వలన మా నాన్న వీడు చదవట్లేదు అని ఏం చేశాడంటే నన్ను తాళ్ళెక్కించాడు. అంటే కష్టం అంటే ఏంటిది, నేను కష్టపడుతున్నా, మావాడికి కూడా వీడికి చదువుకోమని చెప్తే అర్థం అవ్వట్లేదంటే, నాకు తాడి చెట్లు ఎక్కడం వచ్చు. అంటే ఒక 6 months నేను తాడి చెట్లు ఎక్కాను. ఎక్కిన తర్వాత అక్కడ అంటే అప్పుడే నాకు ఆ పరిస్థితులు తెలుసు అన్నమాట. కొంచెం ఒక చెట్టు నుంచి జారడం కూడా జరిగింది. అప్పుడు ఎప్పుడైతే చెట్టు నుంచి నేను జారానో, ఇక నేను ఇంటి దగ్గర లేను, కరీంనగర్ లో మా మేనత్త ఉండేది, అక్కడికి వెళ్ళి నేను ఆ సబ్జెక్ట్ ఒకటి పాస్ అయ్యి నెక్స్ట్ డిగ్రీ చేయడం జరిగింది. నేను డిగ్రీ చేసిన తర్వాత మా ఫాదర్ ను, నానా ఎంఎస్సి కోచింగ్ పంపియో, ఎంసీఏ ఎంబీఏ కోచింగ్ పంపియో అంటే మన దగ్గర అంత డబ్బులు లేవు అనే పరిస్థితి. ఒకసారి మేము డిగ్రీలో ఉండేటప్పుడు ఎంఎస్సి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి హైదరాబాద్ వస్తే, అంటే హైదరాబాద్ లో ఈ లాడ్జింగ్లు కానీ రూములు కానీ తీసుకునేంతటువంటి డబ్బులు లేవు. ఈ రోజు వచ్చాము, ఈ రోజు వచ్చి ఒక 2 days ఇక్కడే ఉన్నాము, ఒక ఫ్రెండ్ వాళ్ళ బంగ్లా మీద పడుకొని. అంటే పరిస్థితి దారుణంగా ఉండేది. 2 రోజులు మాకు మొత్తం అంతా చెమట తోటి కంపు వాసన వచ్చేటువంటి పరిస్థితి. అంటే అట్లాంటి సిచ్యువేషన్ ఉండేది. నాన్నను ఎంఎస్సి కోచింగ్ పంపించమన్నా, లేకుంటే ఎంబీఏ కోచింగ్ పంపించమన్నా, మనకు వస్తారా, మనకు ఎందుకురా డబ్బులు అని చెప్పడం జరిగింది. డిగ్రీ అయిపోగానే నేను ఇల్లంతకుంటలో వాణికేతన్ స్కూల్లో జైన్ అవ్వడం జరిగింది. అక్కడ స్కూల్లో జైన్ అవ్వడం కొరకు మా ఊరు ఇల్లంతకుంటకు 6.5 kilometers ఉంటది. ఆ 6.5 kilometers నేను సైకిల్ మీద అప్ అండ్ డౌన్ చేసేది. అంటే చిన్నప్పటి నుంచే కష్టపడే తత్వం అనేది నాకు ఉంది. నేను 7 o'clock ట్యూషన్ స్టార్ట్ చేసేది మా ఊర్లో.
8:15 8:30 వరకు ఒక 9th క్లాస్ 10th క్లాస్ మ్యాథ్స్ చెప్పి మళ్ళీ సైకిల్ మీద నేను ఇల్లంతకుంటకు వచ్చి మళ్ళీ ఇల్లంతకుంట నుంచి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ మా ఊరికి వెళ్ళేది. అట్లా ఒక 2 సంవత్సరాలు నేను స్కూల్లో చేశాను. స్కూల్ చేసేటువంటి క్రమంలో నేను అప్పుడే ఆలోచించాను, 800కు నేను జాయిన్ అయ్యాను స్కూల్లో. 800 రూపీస్కు 2 ఇయర్స్ చేశాను నేను. ఇక్కడ స్కూల్లో ఉంటే మనకు అంటే మన పరిస్థితి అంటే ఇంకా నాకు తెలిసిపోయింది ఈ స్కూల్లో ఉంటే ఏమూ లేదు అని. తర్వాత నేను ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ చేయడం జరిగింది. అంటే నేను అప్పటికి ఎంఎస్సి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయలేదు. ఇక్కడ మనము ఏదో ఒక డిసిజన్ తీసుకోవాలని నేను నాందేడ్ వెళ్ళి అక్కడ స్వామి రామానంద తీర్థ మరాఠవాడ యూనివర్సిటీలో ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ చేయడం జరిగింది. అక్కడ నుండి రాగానే వెంటనే నా ఎంఎస్సి అయిపోగానే వెంటనే నేను గోదావరిఖనిలో దేవి కాకతీయ జూనియర్ కాలేజ్ లో లెక్చరర్ గా జాయిన్ అవ్వడం జరిగింది. లెక్చరర్ గా జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత నాకు ఒక 1 ఇయర్ కాగానే పెళ్లి సంబంధాలు ఎప్పటి నుంచో చూస్తున్నారు. లెక్చరర్ గా 1 ఇయర్ చేసిన తర్వాత ఇప్పుడు మా మిస్సెస్ మాట్లాడింది కదా, నాకు అప్పుడే పెళ్లి అవడం జరిగింది. నెక్స్ట్ తర్వాత పెళ్లి అయిపోయింది. లెక్చరర్ గా నేను ఒక 1.5 2 ఇయర్స్ లెక్చరర్ గా చేశాను. చేసిన తర్వాత అక్కడ కూడా నాకు అనిపించింది ఈ క్యాన్వాసింగ్ చేయడము ఇదంతా చేయడము చాలా ఇబ్బందిగా ఉంది. ఆ ఎండలో తిరగడము ఇదంతా క్యాన్వాసింగ్ లేకుంటే మనకు లెక్చరర్ గా మనకు 12 months సాలరీ అనేది ఇవ్వరు. అప్పుడు తర్వాత నేను ఆలోచించి ఏం చేశానంటే నేను బిఎడ్ చేశాను, బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్. అది నెక్స్ట్ వైజాగ్ లో చేయడం జరిగింది బిఎడ్. అప్పుడు మా మిస్సెస్ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నది. బిఎడ్ చేసిన తర్వాత మళ్ళీ యాక్చువల్ గా నేను డిఎస్సి ప్రిపేర్ అయ్యాను. డిఎస్సి ప్రిపేర్ అయ్యాను కానీ మనకు ఇందులో కూడా నా ఫ్రెండ్ ఉన్నాడు గట్టయ్య గారు. గట్టయ్య నేను ఇద్దరం కలిసి ఒకే రూమ్ లో ఉండి మేము ఇద్దరము బిఎడ్ చదువుకున్నాము. కానీ అక్కడ కూడా అప్పుడు నాకు తెలియదు ఏం చదివితే ఏమవుతుంది ఏంటిది అనేది. నేను అప్పటికే స్కూల్లో 8th 9th 10th ఫిజికల్ సైన్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాను. ప్లస్ కెమిస్ట్రీ లెక్చరర్ గా కూడా 2 ఇయర్స్ చేశాను. కానీ పొరపాటున నేను స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ కాకుండా నేను హెచ్జిటి ప్రిపేర్ అయ్యాను. అప్పుడు స్కూల్ అసిస్టెంట్ కరీంనగర్ డిస్టిక్ లో ఉండేది మా ఊరు. కరీంనగర్ డిస్టిక్ లో ఒక 100 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండేవి. కానీ అంటే నాకు కొంచెం అవగాహన లేకపోవడం వలన నేను ఫిజికల్ సైన్స్ కాకుండా హెచ్జిటి రాశాను. హెచ్జిటి రాయడం వల్ల నాకు ఒక 60 మార్క్స్ వచ్చాయి. కానీ ప్రిపేర్ కానటువంటి స్కూల్ అసిస్టెంట్ కు మాత్రం 65 మార్క్స్ వచ్చాయి. 67.5 కు కట్ ఆఫ్ అయింది. అంటే అప్పుడు కనుక కొంచెం అవగాహన ఉన్నట్లయితే నాకు స్కూల్ అసిస్టెంట్ నాకు వచ్చేదే. అప్పుడు రాలేదు. నెక్స్ట్ నేను కరీంనగర్ ట్రినిటీ కాలేజ్ లో లెక్చరర్ గా చేస్తున్నా. లెక్చరర్ గా చేసేటప్పుడు అక్కడ ఒక అనుకోని ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే అక్కడ కాలేజీలో ఎట్లా ఉంటదంటే డిఫరెంట్ గా ఉంటది. మనము ఇంత ఫీజు అని మాట్లాడతాం ఫస్ట్ ఇయర్ లో, మళ్ళీ సెకండ్ ఇయర్ వచ్చేంత వరకు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా పెంచేస్తారు. అప్పుడు మన మాట ఎవరు వినరు. ప్లస్ ఖచ్చితంగా క్యాన్వాసింగ్ చేస్తేనే ఎండాకాలం సెలవులలో మనకు సాలరీ అనేది ఇస్తారు. అప్పుడు నాకు ఒక్కతే అమ్మాయి ఉండే. అంటే నేనేమనుకున్నానంటే ఈ 12 నెలల జీతము లేకుంటే ఇప్పుడైతే ఓకే పర్వాలేదు, కానీ తర్వాత మరే 12 నెలల జీతం లేకుంటే నాకు చాలా ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో మా ఫ్రెండ్స్ ఇక్కడ హైదరాబాద్ లో ఆల్రెడీ ఫార్మాలో జాబ్ చేసి ఉండ్రే. నా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు హరీష్ అని. తన ద్వారా వితౌట్ ఇంటర్వ్యూ నేను వచ్చి ఒక అకేషియా లైఫ్ సైన్సెస్ అని నాచారంలో జాయిన్ అవ్వడం జరిగింది ఇక్కడ. అప్పుడు ఈ అంటే ఎప్పుడైనా కూడా ముందు చూపుగా నేను ఆలోచించేది ప్రతి ఒక్కటి కూడా. అకేషియా లైఫ్ సైన్సెస్ లో చేసినప్పుడు కూడా మన తర్వాత ఏమైందంటే ఆ కంపెనీ తీసేయడం జరిగింది. మా కంపెనీలో కొలీగ్ కూడా మనకు నా ఫ్రెండే బలరాం సార్ కూడా ఇక్కడ ఉన్నాడు. అయితే అక్కడ అయిపోయిన తర్వాత నేనేం ఆలోచించానంటే అరే ఇక్కడ చేస్తూ ఉంటే మనకు సాలరీ సరిపోవట్లేదు, హైదరాబాద్ లో చాలా ఇబ్బంది అవుతుంది, ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతో నేను ఏం చేశానంటే ఎల్ఐసి ఏజెంట్ గా తీసుకోవడం జరిగింది. ఎల్ఐసి ఏజెంట్ గా తీసుకున్నాను. అటు ఎల్ఐసి ఏజెంట్ చేస్తున్నాను, ప్లస్ ఇటు మన ల్యాబ్ లో కూడా చేస్తున్నాను, ఫార్మాలో కూడా చేస్తున్నాను. చేసే క్రమంలో మా కంపెనీ అమ్మేయడం జరిగింది.
వేరే వాళ్ళకు నేను ఏదైతే కంపెనీలో చేస్తున్నానో ఆ కంపెనీ అమ్మేయడం జరిగింది. అయితే మళ్ళీ నేను వేరే ఇక్కడికి ఇప్పుడు చేస్తున్నటువంటి ఆ, ఒక ఫార్మా అంటే పేరు ఎందుకు అని చెప్పడం లేదు. ఆ, ఒక ప్రైవేట్ ఫార్మాలో కంపెనీలో నేను సీనియర్ సైంటిస్ట్ గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రెసెంట్ గా ఇందులో చేయబట్టి ఒక 12 ఇయర్స్ అవుతుంది. అయితే ఈ చేసే క్రమంలో నేను ఎల్ఐసి ఏజెంట్ గా తీసుకోవడం జరిగింది. ఎల్ఐసి ఏజెంట్ గా కూడా నేను వర్క్ చేశాను. కానీ అది కూడా అంటే ఎవరన్నా అడిగితేనే నేను ఆ చేసేది, కానీ పెద్దగా ఆ అడిగితే ఎల్ఐసి ఇట్లా అనేది అనమాట. సరే అదైపోయింది. ఇంకా మరి మనకు డబ్బులు సరిపోవట్లేదు. ఇద్దరు అమ్మాయిలు అయ్యారు. ఆ మనకు వచ్చే జీతం చాలా తక్కువగా ఉంది అనే ఉద్దేశంతో చిట్స్ స్టార్ట్ చేయడం జరిగింది. నేను చిట్స్ స్టార్ట్ చేశాను. ఆ చిట్స్ బాగానే రన్ అవుతున్నాయి. ఒక 6-7 చిట్స్ నడిచేది. నా దగ్గర ఒక 120 to 140 మెంబర్స్ అనేది ఉండేది. ఇక చిట్స్ కూడా ఏమైతుందంటే కొద్దిగా డబ్బులు ఇవ్వడం ఇట్లా కష్టం అవుతుంది అనేది నాకు అర్థమైంది. మరి నెక్స్ట్ ఏం చేయాలి అనే ఉద్దేశంతో నేను 2019 లో కరీంనగర్ లో ఒక స్కూల్ పెట్టడం జరిగింది. ఒక ఇద్దరితో కలిసి ముగ్గురం కలిసి ఒక స్కూల్ పెట్టాము. ఆ స్కూల్లో కూడా పెట్టుబడి మేము ఒక 9 lakhs 10 lakhs వరకు పెట్టడం జరిగింది. కానీ అక్కడ కూడా మేము ఎప్పుడైతే స్కూల్ స్టార్ట్ చేసామో రికగ్నేషన్ అయింది. స్కూల్ రికగ్నేషన్ వచ్చేసింది. స్కూల్ రికగ్నేషన్ వచ్చిన తర్వాత మేము అంతా స్టాఫ్ మాట్లాడాము, బిల్డింగ్ అంతా మాట్లాడాము. వెంటనే కరోనా వచ్చేసింది. అంటే అక్కడ స్కూల్లో కూడా డబ్బులు లాస్ అవ్వడం జరిగింది. ఇక చిట్స్ ఆల్రెడీ రన్ అవుతున్నాయి. చిట్స్ రన్ అయ్యేటప్పుడు కరోనాకు ముందు కరోనా తర్వాత, కరోనాకు ముందు అంతా కూడా బాగుండేది. కరోనా తర్వాత అందరు కూడా అంటే డబ్బులు ఇవ్వడానికి చాలా ప్రాబ్లం అయింది. ఇక బాగా రిస్క్ అవుతుందని చిట్స్ ను కూడా వదిలేయడం జరిగింది. అక్కడ ఆ చిట్స్ మనము చిట్స్ లో డబ్బులు వస్తున్నాయి, పెడుతున్నాం. ఇట్లా చూసుకుంటే నాకు ఒక 20 lakhs వరకు అప్ అవడం జరిగింది. 20 lakhs వరకు అప్పు అవుతే అది నేను ఏం చేయాలి, ఈ డబ్బులు ఎట్లా తీర్చాలా అనే ఉద్దేశంతో నేను మా మిస్సెస్ తోటి ఏం చెప్పానంటే, సేమ్ మా ఫార్మాలో దుబాయ్లో నాకు ఒక ఆఫర్ వచ్చింది. అక్కడ 2.5 lakhs 3 lakhs పర్ మంత్ ఇస్తా అని చెప్పడం జరిగింది. దాని గురించి నేను పాస్పోర్ట్ కూడా తీశాను. కానీ ఇక మా మిస్సెస్ ఎట్టి పరిస్థితుల్లో వద్దు వద్దు, ఇక మనం వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, మనకి ఎన్ని డబ్బులు వచ్చినా అవసరం లేదని అంటే అప్పుడు నేను డ్రాప్ అయ్యాను. అదే విధంగా ఒక హాస్టల్ పెడతామని కూడా తిరిగాను, లేడీస్ హాస్టల్. దానికి కూడా ఒక 2-3 lakhs డబ్బులు తీసుకెళ్లాను. అది కూడా లాస్ట్ మూమెంట్ లో మిస్ అయింది. ఇంకా అంటే ఏం చేసినా కూడా ఇప్పుడు మనకు డబ్బులు సరిపోవడం, ఎందుకంటే పిల్లలు పెద్దగా అయ్యారు. ఇప్పుడు పెద్ద అమ్మాయి సాత్విక బీటెక్ సెకండ్ ఇయర్, చిన్న అమ్మాయి శృతిక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. అంటే వీళ్ళు చదువులు మనం ఈ రోజులో చదవాలంటే చదువులు కొనుక్కోవడమే కానీ చదువులు మనం అంటే తక్కువగా డబ్బులు ఉంటే పిల్లలను మంచి స్కూల్లో కానీ మంచి కాలేజీలో కానీ వేయలేము. అయితే అనుకోకుండా ఇప్పుడు ఇంతకుముందు మా ఫ్రెండ్ చెప్పినట్టుగానే మా మిస్సెస్ చెప్పినట్టుగానే అనుకోకుండా నాకు రాజశ్రీ మేడం ద్వారా ఈ ఆపర్చునిటీ అనేది రావడం జరిగింది. ఆ చాలా థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే ఈ ఆపర్చునిటీ మాకు ఇవ్వడం వల్ల మీకు ఎప్పటికీ మేము రుణపడి ఉంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే అక్కడ ఆ రోజు మా మిస్సెస్ ను నన్ను ఇద్దరిని రమ్మన్నారు మేడం. కానీ మేము వెళ్ళలేదు. అంటే మా మిస్సెస్ రాలేదు. అంటే తను వాళ్ళ ఫాదర్ చనిపోయిందనే అదే డిప్రెషన్ లో ఎక్కువగా ఉండేది. అయితే నేను ఒక్కనే వెళ్ళాను. మా అప్లయన్స్ మధుకర్ సార్ అండ్ మౌనిక మేడం అక్కడికి రావడం జరిగింది. వాళ్ళు ఒక సిఎండి వాటర్ గురించి ప్లస్ నెక్స్ట్ అదే విధంగా అల్ట్రా వాష్ గురించి ఇట్లా చూడడం జరిగింది. కానీ నాకు అంత పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఇదంతా ఎంఎల్ఎం కంపెనీలు, ఇదంతా చైన్ సిస్టమ్, ఇదంతా ఎవరు చేస్తారు, ఎవరిని అంటారు, నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఏం లేకుండే. ఏదో అంటే మా మిస్సెస్ వెళ్ళమన్నదని నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు 1-2 డెమోలు చెప్పారు మధుకర్ సారు. కానీ అంత పెద్దగా ఇంట్రెస్ట్ గా నేను ఏం వినలేదు. విన్న తర్వాత అయిపోయిన తర్వాత మేడం నాకు ఆధార్ కార్డు ఇవ్వమని చెప్పడం జరిగింది. ఆధార్ కార్డు ఇవ్వమంటే నేను అసలే ఇవ్వను మేడం అని నేను చెప్పడం జరిగింది. ఆధార్ కార్డే కదా, ఇప్పుడు ఏమవుతుంది, మీ డబ్బులు ఏం తీసుకోవట్లేదు కదా అని అంటే, సర్లే ఆధార్ కార్డే కదా అని ఇచ్చేసాము. ఐడి చేశారు. ఐడి చేసిన తర్వాత కూడా మేము అంత పెద్దగా యాక్టివ్ గా ఏం లేము.
జూమ్ స్టార్ట్ అయింది, జూమ్ వింటున్నాం కానీ అంత పెద్దగా పట్టించుకోవట్లేదు. అయితే తను ఊకే ఫోర్స్ చేస్తుంది. నేను జాయిన్ అయిన తర్వాత ఒక 15 to 20 days కు మా మిస్సెస్ ఊకే ఫోర్స్ చేస్తే మేము ఇది కొత్తపేట మీటింగ్ కు ఫస్ట్ టైం కొత్తపేట మీటింగ్ కు వెళ్ళడం జరిగింది. కొత్తపేట మీటింగ్ కు వెళ్ళిన తర్వాత అక్కడ మన ఫస్ట్ నేను అక్కడ సిఇఓ నవీన్ గారు చెప్తుండు. నవీన్ బీటెక్ స్టూడెంట్. నేను బీటెక్ స్టూడెంట్, జస్ట్ నా ఏజ్ 22 years, 21-22 years బీటెక్ స్టూడెంట్, నాకు ఒక 1 lakh సంపాదిస్తున్నా అంటుండు. అరే బీటెక్ స్టూడెంట్ ఏంది, నేను ఆల్రెడీ లెక్చరర్ చేశాను. మొన్న నేను ఇంత ఒక ఈ ఫీల్డ్ లో నేను ఎంఎస్సి కెమిస్ట్రీ బిఈడి చేశాను, ఇంత ఫీల్డ్ లో ఉన్నా, నాకే ఒక 1 lakh రావడానికి చాలా కష్టమవుతుంది. ఇతను బీటెక్ స్టూడెంట్ అంటున్నాడు, అరే 1 lakh అంటున్నాడు అని అనుకున్నాను. తర్వాత ఇట్లే ఒకరు 2 lakhs అంటారు, ఒకరు 3 lakhs అంటారు, ఒక 4 lakhs అంటారు. తర్వాత వడ్డమన్ శ్రీనివాస్ సార్ రావడం జరిగింది. వడ్డమన్ శ్రీనివాస్ సార్ నాకు 8 lakhs వస్తున్నాయి అని చెప్తున్నాడు. సార్ 7 to 8 lakhs వస్తున్నాయి అంటున్నాడు. అరే 7 to 8 lakhs ఎట్లా వస్తున్నాయి? ప్లస్ ఏదైతే మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ రోజు వడ్డమాన్ శ్రీనివాస్ సారు, శివాని మేడం ఇద్దరు రావడం జరిగింది. వడ్డమాన్ శ్రీనివాస్ సారు, శివాని మేడం అందరూ వడ్డమాన్ శ్రీనివాస్ సార్ అని ఫోటోలు దిగడానికి పోటీ పడుతున్నారు వడ్డమాన్ శ్రీనివాస్ సార్ తోటను శివాని మేడం తోటి. అరే వీళ్ళు ఏమన్నా హీరోలా, లేకుంటే ఏమన్నా వీళ్ళు ఏమన్నా సెలబ్రిటీసా, వీళ్ళు ఏమన్నా క్రికెటర్సా, ఎందుకు ఇంతగానం పోటీ పడుతారు అని నేను కూడా సార్ తోటి మేడం తోటి నేను కూడా ఒక ఫోటో దిగడం జరిగింది. అయితే ఇట్లే ఇదే క్రమంలో ఆల్రెడీ మా మిస్సెస్ చెప్పిందని నేను కొన్ని అంటే వదిలేస్తున్నాను. మేము ఆల్రెడీ ఒక 100 PV సిఎన్సి లో ఉండడం జరిగింది. ఓకే, ఫస్ట్ మంత్ లో ఏం చేయలేదు. ఇక సెకండ్ మంత్ నుంచి ఎవరైతే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి నేను వెళ్ళడం జరిగింది. అంటే రాజశ్రీ మేడం ను తీసుకెళ్లడం జరిగింది. బలరాం సార్ కావచ్చు, రేణుకా మేడం కావచ్చు, ప్లస్ విజేందర్ రెడ్డి కావచ్చు, ఇప్పుడు ఒక 3-4 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి, నాకంటే డెమో చెప్పరాదు కదా స్టార్టింగ్ లో, ఆ మేడం ను తీసుకెళ్లడం జరిగింది. ఇక ఇట్లే ఇంకా ఒక 3-4-5 డెమోలకు మేడం ను తీసుకెళ్లిన తర్వాత అనుకోకుండా ఒక రోజు మధుసారు అండర్ లో ఒకటి మన ఉత్తమ్ సార్ అనుకుంటా, ఉత్తమ్ సార్ కొరకు సార్ వాళ్ళు ఒక అది నాకు పేరు చొప్పదండి దగ్గర ఏదో ఊరికి డెమోకి వెళ్తున్నా అని నాకు మధుసార్ చెప్పడం జరిగింది. మధుసార్ చెప్పడం జరుగుతుందంటే అంతకు ముందే మేము ఫస్ట్ మంత్ లో మా మిస్సెస్ చెప్పింది కదా 92 రూపీస్ వచ్చింది, సెకండ్ మంత్ లో 965 వచ్చింది. ఫస్ట్ లో 92 రూపీస్ వచ్చినప్పుడు కూడా ఆమె ఎగతాళి చేసింది, 965 వచ్చినప్పుడు కూడా ఇంతేనా అని అన్నది. కానీ ఎప్పుడైతే మాకు థర్డ్ మంత్ లో నేను బ్రాంచ్ డైరెక్టర్ అయినప్పుడు 15,000 రావడం జరిగింది. అప్పుడు అందరు నమ్మారు, ఓహో నేను కూడా ఫస్ట్ 90 days గోలే పెట్టుకున్నాను. స్టార్టింగ్ లో 90 days గోల్లో ఉంటే ఉన్నట్టు లేకుంటే లేదు. ఫస్ట్ అయితే ఒక 90 days చూద్దాము అని 90 days గోల్ పెట్టుకున్నాను. ఈ 90 days గోల్లోనే మాకు 15,000 రూపీస్ అనేది రావడం జరిగింది. అప్పుడు బ్రాంచ్ డైరెక్టర్ అయ్యాము. బ్రాంచ్ డైరెక్టర్ అయినప్పుడు వెంటనే మాకు అంటే మన రాజశ్రీ మేడం చెప్పడం జరిగింది. ప్లస్ అదే విధంగా అప్పటికే జూమ్ లో సమతా మేడం, మధు సార్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే మనము వడ్డమాన్ శ్రీనివాస్ సార్ ఇంట్లో మీకు బ్రాంజ్ రికగ్నిషన్ ఉంది అని చెప్పడం జరిగింది. ఇంతకంటే ముందు ఇంకొకటి ఏం జరిగిందంటే గృహప్రవేశం జరిగింది వడ్డమాన్ శ్రీనివాస్ సార్. ఎప్పుడైతే మేము మీటింగ్కి వెళ్ళొచ్చామో, మేము మీటింగ్ వెళ్ళొచ్చిన తర్వాత ఒక 15 days కనుకుంటా వడ్డమాన్ శ్రీనివాస్ సార్ ఇంట్లో గృహప్రవేశం జరిగింది. సార్ ఏమంటుండంటే 2.7 crores పెట్టి నేను ఇల్లు కట్టాను, 2.7 crores పెట్టి ఇల్లు కట్టాను ఈ బిజినెస్ ద్వారా అంటాడు. 2.7 crores పెట్టి ఇల్లు కట్టిండా, నిజమేనా? నేను గట్టాయి సార్ ప్లస్ బలరాం మేము ముగ్గురము అనుకున్నాం, అరే వీళ్ళు నిజంగానే 2.7 crores పెట్టి ఇల్లు కట్టాడా, వెస్టీజ్ తరఫున కట్టాడా, ఒకసారి చూసేద్దాం అని నేను, బలరాం సార్ ప్లస్ గడ్డాయి సార్ ముగ్గురం కలిసి సార్ చూసేద్దాం, మరి అంతే చూద్దాం, మరి నిజమా కాదా, మరి నిజమైతే ఈ వెస్టీజ్ లో ఉందాం, మనం నిజం కాలేదనుకో ఇదంతా ఉత్తదే ట్రాష్ అని చెప్దామనే ఉద్దేశంతో ముగ్గురం మేము తుర్కయాంజల్ బ్రాహ్మణపల్లి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ జనాన్ని చూసి మేమంతా కూడా అసలు మా మైండ్ బ్లాక్ అయింది. ఏంది అసలు ఒక పెళ్లి జరిగితే కూడా ఇంత జనాలు లేరు,
అసలు ఇంతగా మందికి సారు పర్సనల్ గా ఇన్విటేషన్ ఇచ్చాడా అని మేము అనుకున్నాం. అని సార్ మేము మధు సార్ను అడగడం జరిగింది తర్వాత రోజు. మధు సార్ వీళ్ళందరికీ పర్సనల్ గా ఇన్విటేషన్ ఇచ్చాడా సార్ అని అంటే సార్ ఏం చెప్పాడంటే, మధు సారు అదంతా జస్ట్ వాట్సాప్ లో ఒక మెసేజ్ పెట్టాడు అంతే. బెస్ట్ మాట, జస్ట్ వాట్సాప్ లో మెసేజ్ పెడతాను. చూడండి, మనకి ఏదన్నా పెళ్లియో పేరెంటమో జరిగింది అనుకోండి, మన బంధువులో ఎవరన్నా అయితే నాకు బొట్టు పెట్టలేదని, నన్ను విలువలేదని, ఈమె ఇట్లనే వెలుస్తుందా, ఇది పద్ధతేనా, మా ఇంటికి వచ్చిరా, మా కార్డు ఇచ్చిర్రా, ఇవన్నీ అంటారు. కానీ ఇక్కడ చూడండి, జస్ట్ సార్ వాట్సాప్ లో మెసేజ్ పెడితే ఒక 6,000 మెంబర్స్ వచ్చారు. అంటే ఆలోచించండి, ఒక 6,000 మెంబర్స్ ఆ ఇల్లు చూసిన తర్వాత ఇంకా మేము ఖచ్చితంగా దీనిలో ఉండాలి అని డిసైడ్ అయినాం. ఖచ్చితంగా ఇందులో ఉండాలి అని డిసైడ్ అయినాము. మాకు బ్రాంచ్ రికగ్నిషన్ అనేది వడ్డెమన్ సార్ ఇంట్లో జరగడం కూడా అది మాకు చాలా, అంటే మాకు బాగా మోటివేట్ గా అయింది. నేను అప్పటి నుంచేలే, అంటే అప్పటి నుండే బ్రాంచ్ అయినప్పటి నుంచేలే నా తరఫున ఒక 20 మెంబర్స్ తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నేనే వ్యాన్ మాట్లాడుకొని ఒక 20 మెంబర్స్ ను అక్కడికి తీసుకెళ్లాను. అంటే నేను ఎప్పుడు మనము ఇది నా అప్లైన్ బిజినెస్, నా డౌన్ లైన్ బిజినెస్ అని నేను ఎప్పుడు ఆలోచించుకోలేదు. అంటే ఇది నా బిజినెస్ అనుకున్నా కాబట్టి నేను ఒక 20 మందిని నేనే తీసుకెళ్లడం జరిగింది. అంటే లీడర్స్ అందరూ ఒకసారి ఆలోచించండి, ఇది అప్లైన్ బిజినెస్ అనో లేదంటే డౌన్ లైన్ బిజినెస్ అని అనుకోవద్దు. నీ బిజినెస్ అన్నట్లయితేనే మనం ఇందులో ఎక్కువగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటే మనం అంత గ్రోత్ అవుతాం. నెక్స్ట్ అక్కడ బ్రాంజ్ రికగ్నిషన్ అయిపోయింది. నెక్స్ట్ దాని తర్వాత అంటే కష్టపడుకుంటూ పోయినా నేను అంతే. ఇక్కడ ఇది బ్రాంజా, ఇది గోల్డా, ఇది సిల్వరా, నేను ఏమని చూడలేదు, జస్ట్ కష్టపడుకుంటూ పోతున్నా. నెక్స్ట్ మంత్ లోనే సిల్వర్ పిన్ బ్రేక్ చేయడం జరిగింది. సిల్వర్ పిన్ లో నాకు 41,000 సిల్వర్ పిన్ లోనే రావడం జరిగింది. అంటే నేను జాయిన్ అయిన ఒక 3rd, 4th మంత్ లోనే, మాకు 4th మంత్ లోనే సిల్వర్ రావడం జరిగింది. ఇక 41,000 వచ్చిన తర్వాత నాకు బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది, ఇందులో మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఇందులో వెస్టీజ్ లో మనకున్న అప్పులన్నీ కూడా ఇందులో తీర్చుకోవచ్చు. ప్లస్ రిటైర్మెంట్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రైవేట్ జాబ్ లో మనకు మనం చేసినన్ని రోజులే డబ్బులు ఇస్తారు. ప్లస్ మాది అనేది కూడా అంత డిఫరెంట్ ఫీల్డ్, నాదంతా కూడా కొద్దిగా హజార్డస్ అనేది ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇందులో మెయిన్ వెస్టీజ్ లో బాగా స్ట్రాంగ్ గా ఉండడానికి కారణం ఏంటంటే నేను జాబ్ ఫ్రీడమ్ కావాలి అంతే. ఫస్ట్ డబ్బులు సంపాదించడం తర్వాత ఫస్ట్ నాకు జాబ్ ఫ్రీడమ్ అనేది కావాలి. ఇట్లా సిల్వర్ పిన్ బ్రేక్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ మంతే ఒకేసారి సిల్వర్ నుంచి వెళ్ళి గోల్డ్ నుంచి స్టార్ నుంచి డైమండ్, ఒకే నెలలో 3 పిన్నులు బ్రేక్ అవ్వడం జరిగింది. అప్పుడే మన డైనమిక్ లీడర్ భరత్ సార్ వచ్చాడు. భరత్ సార్ అన్నాడు, సార్ డైమండ్ పిన్ అనేది చాలా పెద్ద పిన్ సార్ అన్నాడు. నాకు డైమండ్ అంటే తెలియదు, గోల్డ్ అంటే తెలియదు, సిల్వర్ అంటే తెలియదు. డైమండ్ పిన్ అనేది చాలా పెద్ద పిన్ సార్, మీకు తెలియట్లేదు సార్ అన్న. ఏమో సార్, నాకైతే ఏం తెలియదు, నేను పని చేసుకుంటా పోతున్నా, ఏది అంటే నాకు తెలియదు, అంటే డైమండ్ కింద వాల్యూ ఉంటుందని కూడా తెలియదు. జస్ట్ తెలియక ముందే ఒకే మంత్ లో సిల్వర్ నుంచి నేను డైమండ్ అవ్వడం జరిగింది. మాకు ఒక 42,876 రూపీస్ రావడం జరిగింది. ఇక డైమండ్ అయిన తర్వాత నాకు కొద్దిగా, అంటే పని ఒత్తిడి వలన ఆఫీస్ లో కొద్దిగా నెగ్లిజెన్సీ చేశానంటే అది ఆఫీస్ లో ఉండేటువంటి బర్డెన్ వలన. నెక్స్ట్ తర్వాత ఇంకా మళ్ళీ ఎట్లా ఉంటదంటే దీనిలో మనకు హెచ్చు తగ్గులు అనేది ఈ ఫీల్డ్ లో 100% కామన్ అండి. ఒకసారి మనం పైకి వెళ్ళొచ్చు, కొంచెం తగ్గొచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము ఇక్కడ డిమోటివేట్ అనేది కావద్దు. ఇక డైమండ్ నుంచి క్రౌన్ కావడానికి మాత్రం నేను చాలా కష్టపడ్డాను ఈ పిన్ను రావడం కొరకు. ఈ పిన్ను వచ్చింది అని అంటే కారణం ఏంటంటే కేవలం ఫిజికల్ మీటింగ్సే అండి, కేవలం ఫిజికల్ మీటింగ్ లోనే మనము మోటివేట్ అవ్వడం జరుగుతుంది. మేము ఈ నెల అంటే ఫిబ్రవరి మంత్ లో మేము స్టార్టింగ్ 2nd రోజే అనుకున్నాము, ఎట్టి పరిస్థితుల్లో లాస్ట్ FRUలో మనము సీట్ల కొరకు వెతుక్కోవాల్సి వచ్చింది. కానీ క్రౌన్ ఉంటే సీట్లు వెతుకోవాల్సిన అవసరం ఉండదు, అక్కడ ఒక సెపరేట్ అనేది ఉంటది. కేవలం అంటే దాని గురించి అని కాదు, ఖచ్చితంగా మనము FRUలో క్రౌన్ లోనే కూర్చోవాలి అని మేము అసలు ఈ నెల చాలా కష్టపడ్డామండి.
అంటే ఒక్కొక్క రోజు రాత్రి తినక పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. చూడండి మేము ఎట్లా అంటే నేను ఆఫీసు 6:30-7కి అయిపోతే మేము హైటెక్ సిటీకి వెళ్ళి అక్కడ ప్లాన్ చెప్పి ఇట్లా వస్తుంటే ఆ అంటే మధ్యలో కుక్కలు కూడా వెంబడి పడ్డ రోజులు కూడా ఉన్నాయి. అంటే మనము ఇక అంటే ఈ వెస్టీజ్ లో ఉంటే మా పిల్లల్ని కూడా నెగ్లిజెన్స్ చేసినాం. నెగ్లిజెన్సీ అంటే ఐ మీన్ వాళ్ళు ఎప్పుడు తింటారు ఎప్పుడు పడుకుంటారు అనేది కూడా మేము ఆలోచించలేదు. ఎందుకంటే కొంచెం పెద్ద పిల్లలే, ప్లస్ మాకు అపార్ట్మెంట్ కాబట్టి ఇండివిజువల్ గా ఉంటది ఇక్కడ, అంటే సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉంటది. కాబట్టి మేము ఒక్కొక్క రోజు రాత్రి 12-1 కూడా అయ్యేది. చూడండి లీడర్స్, నేను ఫుల్ టైమ్ గా చేయట్లేదు. నేను 9 to 6 జాబ్ చేస్తున్నాను. 9 to 6 నాకు ఖచ్చితంగా జాబ్ ఉంటది, ఖచ్చితంగా నేను పోవాల్సిందే. కాబట్టి చూడండి లీడర్స్, అందరూ అంటే సాకులు చెప్తారు, నాకు జాబ్ ఉందండి, నాకు ఇక్కడ టైం దొరకట్లేదు, నాకు అంత బిజీగా ఉంటున్నా. మరి అట్లా అనుకుంటే మనం ఈ రోజు క్రౌన్ పిన్ కు వచ్చే వాళ్ళమే కాదు కదా. కాబట్టి చూడండి, మనకు ఒక సైంటిస్ట్ గా వర్క్ చేస్తున్నా నేను, అయినా కూడా నాకు 1,00,000 రూపాయలు వస్తున్నాయి, మంత్లీ 1,00,000 రూపాయలు వస్తున్నాయి నా జాబ్ లో. నేను సైంటిస్ట్ అయినంత మాత్రాన నాకు 2 లక్షలు ఇస్తలేరు, 3 లక్షలు ఇస్తలేరు. ఇప్పుడు మాకు పంచింగ్ సిస్టమ్ ఉంటది. మేము 1 నిమిషం లేటుగా వేయినాం అనుకోండి, 9 కాకుండా 9:01 వేయినాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 పంచ్ ఓకే, 4th పంచ్ కు 500 కట్ చేస్తారు, 6th పంచ్ లేట్ అయితే 1000 రూపీస్ కట్ చేస్తారు. అట్లా ఉంటది జాబ్స్ అనేది. కాబట్టి లీడర్స్ ఎవరైనా కూడా మీరు అంటే ఒకసారి ఆలోచించండి మీరు ప్రతి ఒక్కరు. ఇప్పుడు చూడండి, మాకు ఒక 7 lakhs వరకు వచ్చాయి ఇప్పటికి మాకు. ఇప్పుడు ఇందులో ఇంకా మాకు ఏదైతే ఇంకా కొద్దిగా అప్పు ఉందో దాన్ని ఒక 1 year కూడా కాకముందే మేము వెస్టీజ్ ద్వారా తీర్చేస్తాం ఖచ్చితంగా. అంటే ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం చూడండి, నేను జాబ్ చేస్తున్నాను, నా జాబ్ నేనేం మానట్లేదు కదా, నా జాబ్ మాని నేను ఈ బిజినెస్ చేయట్లేదు కదా. అందరూ ఆలోచించండి. ఒకవేళ మీరు జాబ్ చేసుకుంటూ చేయండి, పార్ట్ టైం గా చేయండి. ఒకవేళ మీరు ఆ డబ్బులు కనుక మీకు మీ జాబ్ లో కంటే వెస్టీజ్ లో ఎక్కువ వస్తే అప్పుడు మీరు ఫుల్ టైం చేయడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా నేను ఇంకొక 1 year లో ఫుల్ టైం గా చేస్తానని అనుకుంటున్నాను. వెస్టీజ్ ఒక 1 year టైం పెట్టుకున్నాను. 1.5 year లో నేను ఖచ్చితంగా నేను ఫుల్ టైము నేను వెస్టీజ్ చేస్తాను. ఒక్కటే లీడర్స్, ఇక్కడ మీరు సక్సెస్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ జూమ్ వినండి. జూమ్ ఖచ్చితంగా వినాలి, జూమ్ లో ఖచ్చితంగా ఉండాలి, ప్లస్ అప్లైన్ సబ్మిషన్ లో ఉండాలి. ప్లస్ అదే విధంగా చూడండి, మనం అందరం ఏమనుకుంటామంటే అప్లైన్ అంటే ఇప్పుడు ఒక్కొక్క అప్లైన్, మీ అప్లైన్ కు కొద్దిగా మీ అప్లైన్ కంటే మీరు ఎక్కువ చదువుకున్నారు కావచ్చు, ఒకవేళ మీ అప్లైన్ కంటే మీరు తక్కువ చదువుకున్నారు కావచ్చు. మీకు అందులో ఒకవేళ ఒక్కొక్కసారి మీ అప్లైన్ కు తెలియకపోవచ్చు, ఒక్కొక్కవేళ మీ డౌన్ లైన్ కు తెలియకపోవచ్చు. అట్లాంటప్పుడు ఖచ్చితంగా అందులో ఎవరో ఒక గ్రోయింగ్ అప్లైన్ ఉంటారు, ఆ గ్రోయింగ్ అప్లైన్ ను చూజ్ చేసుకోండి మీరు. అట్లా చూజ్ చేసుకొని సబ్మిషన్ లో మాత్రం ఖచ్చితంగా ఉండాలి. గ్రోయింగ్ అప్లైన్ కు సబ్మిషన్ లో ఉండాలి, అప్లైన్ కు సబ్మిషన్ లో ఉండాలి. ప్లస్ అదే విధంగా జూమ్ మీటింగ్స్ అటెండ్ చేయాలి. చూడండి, మేము లాస్ట్ ఇయర్ FRUలో కూర్చున్నాం. మేము ఇప్పుడు లాస్ట్ ఇయర్ FRUలో కూర్చోవడం వల్లనే కదా అప్పుడు FRUలో కూర్చున్నాము, నాకు సీటు దొరకలేదు, సీటు దొరకడం ఇబ్బంది అయింది, అందరితోటి లొల్లి పెట్టుకున్నాం అక్కడ. నాకు కోపం ఎక్కువ అండి, యాక్చువల్ గా చాలా కోపం నాకు చాలా అంటే చాలా కోపం. కానీ నేను వెస్టీజ్ లోకి వచ్చిన తర్వాత చాలా చేంజ్ అయినా. చాలా కోపం ఉండేది నాకు, మధు సార్కు, భరత్ సార్కు, వీళ్ళందరికీ తెలుసు, రాజశ్రీ మేడం కావచ్చు, వీళ్ళందరికీ కూడా తెలుసు నా గురించి. నాకు మధ్యలో చాలా కోపం ఉండేది. ఒకసారి నాకు వడ్డమాన్ శ్రీనివాస్ సార్ మా ఇంటికి రావడం జరిగింది. వడ్డమాన్ శ్రీనివాస్ సార్, శ్రీనివాస్ గారు మీరు కొద్దిగా డైరెక్ట్ గా చెప్పొద్దు, కొన్ని ఇండైరెక్ట్ గా చెప్పాలని చెప్పాడు. నేను ఇందులో ఉండడానికి, ఇంకా స్ట్రాంగ్ గా ఉండడానికి కారణము వడ్డమాన్ శ్రీనివాస్ కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఎందుకంటే వడ్డమాన్ శ్రీనివాస్ సారు ఏం చెప్పాడంటే, శ్రీనివాస్ ఫస్ట్ నువ్వు కోపం తగ్గించుకో, డైరెక్ట్ గా మాట్లాడకు, ఏదైనా ఇండైరెక్ట్ గా మాట్లాడు అని నాకు ఒక బ్రదర్ లాగా చెప్పడం జరిగింది. థ్యాంక్స్ అండి
వెరీ వెరీ థ్యాంక్స్. సార్ ఈ జూమ్ లో లేకపోవచ్చు, కానీ నేను వడ్డమాన్ శ్రీనివాస్ సార్కు నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అదే విధంగా నాకు ఇందులో బుక్స్ అంటే తెలియవు, ఏం తెలియవు. సారు ఒకటి చెప్పాడు, ఫస్ట్ శ్రీనివాస్ నీ కోపం తగ్గాలంటే ఈ బుక్స్ చదవాలని చెప్పాడు. నువ్వు లక్ష్యాలని బుక్ చదువు, అందరినీ ఆకట్టుకునే కళ చదువు, రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే బుక్ చదువు, థింక్ అండ్ గ్రో రిచ్, ఆలోచించండి ఐశ్వర్యవంతులు కండి. మన భరత్ సార్ చెప్తాడు ఏంటి ది సీక్రెట్, రొండా బర్న్. ఇట్లా నేను చాలా బుక్స్ చదివాను. అంటే నేను అప్లయన్స్ ఏది చెప్తే అది చేస్తున్నాను, అప్లయన్స్ ఏం చేస్తే అది చేస్తున్నాను. నాకు ఏదైనా డౌట్ వచ్చింది అనుకో, నేను వెంటనే మధు సార్కి ఫోన్ చేస్తా, లేదంటే భరత్ సార్కి ఫోన్ చేస్తా. నాకు డౌట్ వచ్చింది అనుకో, సరే ఒకవేళ వీళ్ళు అందుబాటులో లేకుంటే వడ్డమాన్ శ్రీనివాస్ సార్ కూడా వేస్తా. వీళ్ళకే చేయాలని ఏం లేదు. నాకు నిన్న కాదు మొన్న ఒకటి డౌట్ వచ్చింది. నేను భరత్ సార్ మధు సార్ అందుబాటులో లేదు, నేను వడ్డమాన్ శ్రీనివాస్ సార్కి ఫోన్ చేసిన, వడ్డమాన్ శ్రీనివాస్ సార్ కూడా అందుబాటులో లేదు. సలీం సార్ చేసిన, ప్లస్ దాచా అశోక్ సార్ కూడా చేసిన. సార్ నేను మీ డౌన్ లైన్ లేదు సార్, అశోక్ సార్ నేను వడ్డమాన్ శ్రీనివాస్ సార్ టీం సార్, మధు సార్ టీం సార్, నాకు ఇది డౌట్ ఉంది సార్ అని. అంటే మనం ఎవరికైనా కాల్ చేయొచ్చు. దీనిలో ఏ అప్లైన్ అయినా చెప్తాడు మనకు. అయ్యో ఈ అప్లైన్ చెప్తాడో, ఈ అప్లైన్ ఏమనుకుంటాడో, ఆ అప్లైన్ ఏమనుకుంటాడో అని అసలు అనుకోదు. ఏ అప్లైన్ అయినా మనకు ప్రతి ఒక్క అప్లైన్ కూడా మనను ముందుకెళ్లాలని చూస్తాడు, కానీ ఎవ్వరు వెనుకకు తోచే వాళ్ళు ఈ వెస్టీజ్ లో ఉండరు. మీరు ఏ బిజినెస్ లో అయినా తీసుకోండి, ఒక బిజినెస్ లో మీరు ఫాస్ట్ గా గ్రోత్ అవుతుంటే వెనుకకు లాగుతారు. లేకుంటే ఇప్పుడు నీది ఒక బిజినెస్ డెవలప్ అవుతుందంటే ఖచ్చితంగా అక్కడ నీ ముందట బిజినెస్ పెడతారు. కానీ ఇక్కడ అట్లా ఉండదు. ఇంకా మన ఫ్రీడమ్ గ్రూప్ మెంటర్ సార్ మధు సార్ కార్ అన్వీలింగ్ కు నేను వెళ్ళడం జరిగింది. కార్ అన్వీలింగ్ కు వెళ్ళినప్పుడు అక్కడ చాలా బాగా జరిగింది. మన ఫ్రీడమ్ గ్రూప్ నుంచి వెళ్ళి ఫస్ట్ కార్ అన్వీలింగ్ అయితే అక్కడ నాకు సలీం సార్ అనుకోకుండా నేను సలీం సార్ తోటి బెంజ్ కార్ లో రావడం జరిగింది. నేనైతే అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే ఇప్పటికి కూడా ఆ బెంజ్ కార్ లో కూర్చున్నటువంటి ఆ క్షణాలు అనేటి నేను మర్చిపోను. నాకు చాలా డౌట్స్ ఉండేటి, చాలా డౌట్స్ ఉండేటి. నాకు 1.5 hour 2 hours నేను సలీం సార్ తోటి బెంజ్ కార్ లో ప్రయాణం చేసిన. 1.5 hour 2 hour సారు వీడేంద్ర పిచ్చోడారా అనుకున్నా మంచిదే అని. అసలు నాకు ఎన్ని డౌట్లు ఉన్నాయో వెస్టీజ్ గురించి. అసలు సక్సెస్ అవుతామా, ఇలా ఎట్లా పోతాము, సరే ఇదేంది అదేంది, ఇవన్నీ కూడా నేను సార్ని అడిగాను. ప్రతి ఒక్కటి కూడా సార్ 1.5 hour నాతో జర్నీ చేసి 1.5 hour కూడా ప్రతి ఒక్కదానికి సమాధానం చెప్పాడు సలీం సార్. అప్పుడే నేను డిసైడ్ చేసుకున్నా, ఇంకా నా జీవితమే వెస్టీజే నా జీవితం అని డిసైడ్ చేసుకున్నా. అంటే చూడండి, సారుకు ఒక 13 to 14 lakhs వస్తాయి. అసలు బెంజ్ కారును ముట్టుకుంటామా మనం? చూడండి, మనం ఒక 56,000 సంపాదించి 1,00,000 రూపాయలు సంపాదించే వాళ్ళు బెంజ్ కారును ముట్టుకోం. కానీ బెంజ్ కార్ లో జర్నీ చేస్తే బెంజ్ కార్ కాదు, నా డ్రీమ్ కూడా బెంజ్ కార్ ఉంది. నాకు కూడా ఖచ్చితంగా బెంజ్ కార్, నేను కూడా బెంజ్ కార్ తీసుకుంటాను 100%. బెంజ్ కార్ మీరు డ్రీమ్ చేయండి, ఎవ్వరు ఏదైనా సాధించవచ్చు ఖచ్చితంగా 100%. నేను చెప్తున్నాను, ఖచ్చితంగా చెప్తున్నాను. ఖచ్చితంగా ఒక 3 to 5 lakhs ఒక 1 to 2 years లో నేను తీసుకుంటాను. 3 to 5 lakhs 100% తీసుకుంటాను. ఖచ్చితంగా ఫస్ట్ జాబ్ ఫ్రీడమ్ అవుతాను. ఎవరైనా సక్సెస్ కావచ్చండి, ప్రతి ఒక్కరు. ఇప్పుడు మనకు ఇవన్నీ చెప్పేటి అన్ని కూడా స్టార్టింగ్ లో జాయిన్ అయినప్పుడు ఇవన్నీ చెప్తారు ఏంటంట. ఇప్పుడు ఒక్కొక్కటి అన్ని అవుతా ఉంటే వాళ్ళు చెప్పేటి అన్ని కరెక్టే అని మనం మెమరీ వేసుకుంటా ఉంటాం. అరే అప్పుడు ఈసారి చెప్పిండు కదా అని ఖచ్చితంగా చెప్పుకుంటా ఉంటాం. ఒక్కటే లీడర్స్, మీరు మీ బిజినెస్ అనుకోండి, మీరు ఎక్కువగా రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. చూడండి, నేను అంటే డైమండ్ అయినాను. భరత్ సార్ అన్నాడు ఒకసారి వరంగల్ మీటింగ్ అయినప్పుడు, శ్రీనివాస్ నువ్వు ఎప్పుడు భరత్ సారు మధు సార్ అయినా మేమే కనబడతామా, మరి నువ్వెప్పుడు కనబడతావు, నువ్వు జూమ్ తీసుకో అని చెప్పాడు భరత్ సార్. సరే సార్, ఓకే సార్, నేను జూమ్ తీసుకుంటా అని నేను ఇప్పటికే జూమ్ సెపరేట్ చేసి దాదాపు 10 months అయింది.
8 to 10 months అయింది. అంటే ఫస్ట్ మీకు మీరు రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోవాలి. రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు మాత్రమే మనము డెవలప్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. నేను నా డెమోస్ కు నా అప్లయన్స్ ను జస్ట్ నేను స్టార్టింగ్ లో ఒక నా మేడం నాకు ఒక 5-6 కావచ్చు, మాక్సిమం ఒక 10 చేసి ఉంటాయి కావచ్చు స్టార్టింగ్ లో, అంతే. నాకు అగ్రికల్చర్ డెమో కూడా మధు సార్ చూపించాడు ఒక్కసారి, సింగిల్ డెమో అంతే. నేను ఎన్ని ఒక 100 అగ్రికల్చర్ డెమోలు చేశాను కావచ్చు. నేను అగ్రికి సంబంధించినటువంటి డెమోస్ అన్ని నేను యూట్యూబ్ లో సెర్చ్ చేసుకున్నాను. మానస్ సార్ ఏం చెప్తాడు యూట్యూబ్ లో, ఇంకా ఏ సార్ ఏం చెప్పిండు. ఒక్కటి మనకు ఇంట్రెస్ట్ ఉండాలండి. ఇంట్రెస్ట్ ఉంటే 100% సక్సెస్ అవుతుంది. దీనిలో ఎవరైనా సక్సెస్ అవుతారు. నేను జాబ్ చేసుకుంటున్నా, సక్సెస్ అవుతున్నా. నాకు ఒక 1 lakh వస్తాయండి, సరిపోవా? సరిపోతే కదా. మన తాతల ముత్తాతల ఫోటోలు ఉన్నాయా మన ఇంట్లో? లేవు. ఎందుకంటే వాళ్ళు ఏం సంపాదించలే. మరి రేపు పొద్దుగాల ఆ మనము ముత్తాతల ఫోటోలు కావాలంటే రేపు పొద్దుగాల మనం సంపాదిస్తే మన ఫోటో పెట్టుకుంటారు వాళ్ళు. అంటే నా పిల్లలు డ్రీమ్ గా బతకాలి, మన పిల్లల లగ్జరీగా బతకాలని ఇందులోకి రావడం జరిగింది. వాళ్ళు ఇంకా లగ్జరీగా బతకాలనే ఉద్దేశంతో ఇందులోకి రావడం జరిగింది. కానీ ఇందులో ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, డెఫినెట్ గా సక్సెస్ అవుతారు. దీని కొరకు మీరు ఒక్కటే నేను చెప్పేది, జూమ్ మీటింగ్స్ కావచ్చు, ఫిజికల్ మీటింగ్స్ కావచ్చు, ఎఫ్ఆర్యు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎఫ్ఆర్యులో మీకు చూస్తే అసలు మీరు ఉండలేరు, సీట్ లో కూర్చోలేరు తెలుసా. ఎఫ్ఆర్యు ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు ఈ రోజున క్రౌన్ అవ్వడానికి కారణం ఎఫ్ఆర్యు కనుక లేనట్లయితే నేను ఈ రోజు పోనైతే వచ్చే నెల ఇంకా వచ్చే నెల చూసుకుందాంలే అని. అసలు ఎఫ్ఆర్యులో నేను క్రౌన్ సీట్ లో కూర్చోవాలి, నేను సీట్ వెతుక్కోవద్దు. అట్లా ప్రతి ఒక్కరు మీరు డ్రీమ్ చేయండి, డెఫినెట్ గా అందరూ కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఇంతసేపు మీరు ఎంతో ఓపికగా విన్నందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాము. ఈ మా అంటే మేము చెప్పినటువంటి మా స్టోరీ విని ఇందులో ఒక్కరు మారినా కూడా మేము ఎంతో సంతోషపడతాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆల్ అప్లయన్స్ కు. ప్లస్ నేను ఈ క్రౌన్ డైరెక్టర్ కావడానికి సహకరించినటువంటి ప్రతి ఎల్ఓఎస్ కి పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆల్ అప్లయన్స్ అందరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు హోస్ట్ సార్. ఫెంటాస్టిక్ సార్. సో ఫెంటాస్టిక్ లైఫ్ స్టోరీ. సో ఆసమ్ స్టోరీ సార్. సో మేడం, సో మీరు ఎట్లా మైండ్ సెట్ చెప్పడ్డారు సార్ ఎస్పెషల్ గా. సో చూడండి సార్ ఎన్ని విధాలుగా ఎన్ని జాబ్స్ ట్రై చేసి, సో సో ఎన్ని విధాలుగా ఎంత లాస్ అయ్యి సార్ మెంటల్ గా ఎంత స్ట్రెంత్ అప్ అయ్యిందో చూడండి. సో శ్రీనివాస్ గౌడ్ సార్ గురించి కూడా, సో అంటే మేము లాస్ట్ ఇయర్ ఎఫ్ఆర్ లో ఉన్నప్పుడు నేను ఎప్పుడు మీటింగ్ లో చెప్తా ఉంటాను కదా. సో గౌడ్ సార్ అయితే ఎఫ్ఆర్యు మీటింగ్ లో సెకండ్ రోజు ఇట్లా కొట్టుకున్నాడు. ఇంకా అక్కడ జరిగే స్పీచెస్ విని, అంటే సార్ లోపల చేంజెస్ అంటే ఒక గొంగలి పురుగు ఎట్లయితే ఆ కుక్కు దాంట్లోకి వెళ్ళి సో మెల్లమెల్లగా చేంజ్ అవుతా ఉంటుందో, సార్ లోపల క్లియర్ గా స్పష్టంగా కనిపించింది అనమాట అప్పుడు. సో నాకైతే ఎక్కువ ర్యాప్ ఉంటుంది శ్రీనివాస్ సార్తో. అంతకుముందు అంటే నేను వచ్చింది కూడా అప్పుడే. సో శ్రీనివాస్ గౌడ్ సార్తో ఎక్కువ ర్యాప్ ఉండే. సో సో ఆసమ్ స్టోరీ సార్, ఆసమ్ స్టోరీ. సో ఈ రోజు ఖచ్చితంగా ఈ జూమ్ మీటింగ్ లోకి వెళ్ళి డెఫినెట్ గా ఒక 10 క్రౌన్లు వెళ్తాయి మీ స్టోరీ విన్నాక. సో బుద్ధుడికి ఎట్లయితే చెట్టు కింద జ్ఞానోదయం అయిందో, సో శ్రీనివాస్ గౌడ్ సార్కి బెంజ్ కార్లో జ్ఞానోదయం అయింది. సో చూడండి సార్, లా ఆఫ్ అట్రాక్షన్. ఆ రోజు మీరు హన్మకొండకి రాకపోయి ఉంటే మేబీ ఏమవ్వో. ఓకే. సో సలీం సార్ బ్లెస్సింగ్స్, ఓకే, ఆ బెంజ్ కార్ జర్నీ, సో మీ క్రౌన్ జర్నీ ఖచ్చితంగా అందరికీ చాలా ఇన్స్పైరేషన్ గా ఉంది సార్. సో ఎవరైనా కావచ్చు, చూడండి సార్ ఎన్ని జాబులు మారిండు ఎక్కడ ఇన్కమ్ లేక. సో గ్రేట్ సార్, ఆసమ్ సార్. సో ఐఎమ్ ఇన్వైటింగ్ మై వైఫ్ ఆమెని మేడం టు స్పీక్ ఫ్యూ లైన్స్. Yeah, good morning, leaders. Myself, Amani Bharat, my appliance Madhu sir and Samatha madam. First of all, congratulations, sir and madam, Swati madam and Srinivas sir. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మన టీంలో ఇంకో క్రౌన్ పిన్ అనేది రావడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ పిన్ అనేది పెద్ద పిన్. మన అండర్లో క్రౌన్ పిన్ ఇలా క్రౌన్ పిన్ కి రీచ్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది.
లైఫ్ స్టోరీ అనేది ఇద్దరిది చాలా బాగుంది సార్. సార్ అండ్ మేడం. మేడం అయితే చాలా కనెక్ట్ అయింది నాకైతే ఎమోషనల్ గా కూడా. ఎందుకంటే మేడంని నేను ఫస్ట్ నుంచి చూస్తున్నా. మేడం చాలా సింపుల్ గా ఉంటది. చాలా సింపుల్ గా ఉంటది. మనం ఎప్పుడు కాల్ చేసినా కూడా చాలా బాగా మాట్లాడుతుంది. అంటే ఒక అమ్మలాగా అనిపిస్తుంది అప్పుడప్పుడు చూస్తే. మేడంని చూస్తే నాకు అట్లా అట్లా వస్తా ఉంటాయి ఫీలింగ్స్ కూడా. మేడం గురించి చెప్పాలంటే మేడం దానిలో లైఫ్ స్టోరీలో కనెక్ట్ అయింది ఏంటంటే మేడం వాళ్ళ నాన్న గురించి చెప్పింది. చూడండి వాళ్ళ తండ్రి ఎట్లా అంటే వాళ్ళ కూతురు కష్టపడొద్దని చాలా సార్లు వద్దని చెప్పిండ్రు ఏ చేసినా కూడా వర్క్ అనేది. అది ఎందుకు కనెక్ట్ అయిందంటే నాకు కూడా సేమ్ అలాగే కనెక్షన్ ఉంటుంది మా డాడీ తోటి. అట్లా చాలా బాగా కనెక్ట్ అయినా నేను. మళ్ళీ వచ్చేసి మేడం ఏం చెప్పింది, నాకంటూ గుర్తింపు లేదు, నన్ను 10 మందిలో గుర్తుపట్టాలంటే ఈ ప్లాట్ఫామ్ ఒకటే చాలా బాగుంది అనేసి మేడం అక్కడ డ్రీమ్ చేసింది స్ట్రాంగ్ గా. కాబట్టే ఇందులో ఇంత సక్సెస్ అనేది తీసుకుంది మేడం. అట్లా చాలా చాలా కనెక్ట్ అయింది. నాకైతే చాలా లైఫ్ స్టోరీ అనేది మేడంది చాలా బాగా కనెక్ట్ అయింది. ఎందుకంటే ఫస్ట్ నుంచి చూస్తున్నాం కదా, ఇద్దరు హార్డ్ వర్క్ అనేది కనిపిస్తుంది కాబట్టి ఇంత సక్సెస్ అనేది వాళ్ళకి వచ్చింది. ఇద్దరు డ్రీమ్ చేసిండ్రు కాబట్టి ఇంత మంచి సక్సెస్ తీసుకున్నారు వాళ్ళు. ఇక శ్రీనివాస్ గౌడ్ సార్ చెప్పాలంటే బాహుబలి అని చెప్పొచ్చు. మా సార్ పెట్టింది అదే పేరు. నేనేం చెప్పినా మేడం తోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రౌన్ పిన్ వచ్చినాక మేడం కంగ్రాచులేషన్ చెప్పినాక వెంటనే సార్ కాదు మేడం మీరు కూడా బాహుబలి అని చెప్పిన. ఎందుకంటే మేడం ఉన్నారు కాబట్టి అంత సైన్యం అనేది వాళ్ళ కింద వచ్చింది. మేడం సపోర్ట్ ఉంది కాబట్టి ఇద్దరు బాహుబలే. చాలా చాలా హ్యాపీగా ఉందండి. మాకైతే ఎంత సంతోషంగా ఉందో మేము మాటలలో చెప్పలేము. ఎందుకంటే మన అండర్లో మంచి మంచి పిన్స్ అనేవి ఇంత తొందరగా అచీవ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మీరు అన్నారు కదా ఫిజికల్ మీటింగ్స్ అనేవి సీక్రెట్స్ ఇక్కడ. ఎందుకంటే మీరు 1 వీక్ మొత్తం వర్క్ చేస్తారు. వచ్చేదే శనివారం ఆదివారం సార్కి హాలిడే అయినా కూడా ఆ 2 రోజులు కూడా సారు డే అండ్ నైట్ కష్టపడతారు. అవన్నీ మేము ఇక్కడ గ్రూప్ లో చూస్తాం కాబట్టి ఫొటోస్. అంత హార్డ్ వర్క్ చేసారు కాబట్టి ఇక్కడ ఇంత సక్సెస్ తీసుకున్నారు మీరు. ఎందుకంటే ఇందులో మనకు ఏం అర్థమైందంటే కొద్ది రోజులు కష్టపడితే లైఫ్ లాంగ్ మనం రిటైర్మెంట్ తీసుకోవచ్చు అనేసి మీకు అర్థమైంది. అందరికి అదే అర్థమైంది కాబట్టి ఇంత సక్సెస్ అనేది మనము తీసుకుంటున్నాం ఇక్కడ. కాబట్టి ఇంకా ఇంకా మీరు ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ సార్ అండ్ మేడం. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్. ఓకే. సో శ్రీనివాస్ గౌడ్ సార్ గురించి, సో ఈ మంత్ స్టార్టింగ్ లో సార్ గేమ్ ప్లాన్ తీసుకున్నప్పుడు ఫిబ్రవరి మంత్ లో సార్ ఈ మంత్ మేము క్రౌన్ కాంది ఈ నెల అనేది ముందుకి జరగనివ్వం సార్. సో బీభత్సమైన హార్డ్ వర్క్. సో ఎవ్రీ 2 days కి ఒకసారి కౌన్సిలింగ్ లో ఉంటూ, అంటే ఒక పని రాక్షసుని, అంటే పనే దైవం, ఇంకా ఇక ఇక వర్కే ఇంకా వేరే ముచ్చట్లేదు ఇంకా. సో మీ వర్క్ ఎథిక్స్ కి మీరు పిన్ కి సో హ్యాట్స్ ఆఫ్ సార్, చాలా గ్రేట్ అండి. సో ఐఎమ్ ఇన్వైటింగ్ సో సమతా మేడం ఉన్నారండి. సో ఇఫ్ సమతా మేడం ఓకే. సో నెక్స్ట్ టైం ఇన్వైటింగ్ స్టార్ అండ్ అబౌవ్ లీడర్. ఓకే. వేరే లీడర్స్ పిలువు. ఓకే. సో ఐఎమ్ ఇన్వైటింగ్ స్టార్ అండ్ అబౌవ్ లీడర్స్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీనివాస్ సార్ అండ్ స్వాతి గౌడ్ వాళ్ళ అప్లైన్. సో ఓకే, రాజశ్రీ మేడం. సో వెల్కమ్ టు డిజిటల్ స్కిన్ అండ్ టు స్పీక్ ఫ్యూ లైన్స్ అబౌట్ దెమ్. సార్ అన్మ్యూట్ టాప్. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు రాజశ్రీ అండి. నేను బ్యూటీషియన్ మేకప్ ఆర్టిస్ట్ ఫ్రమ్ మధురపురి బ్యూటీ అండ్ మేకప్ అకాడమీ. నా గ్రేట్ లైఫ్ లైన్స్ డాక్టర్ మధుకర్ సార్ అండ్ మౌనిక మేడం. థ్యాంక్ యూ సార్. సో ఈ రోజు అయితే నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను గెలిచాను. సో ఇది అప్రిషియేట్ చేయాలి నన్ను అందరూ. అండ్ ఈ రోజు సెలబ్రేషన్ చేసుకోవాలి నేను. సో నిజంగా ఎందుకంటే కంగ్రాచులేషన్స్ మేడం మీకు. థ్యాంక్ యూ సార్. నా ఆర్గనైజేషన్ లో క్రౌన్ బ్రేక్ అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే నా డ్రీమ్ లో ఫస్ట్ భాగం ఏదైతే పూర్తయింది. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ మై డియర్ ఫ్రెండ్ స్వాతి మేడం అండ్ సార్ శ్రీనివాస్ గౌడ్ సార్. సో ఎంత హ్యాపీ అంటే మామూలుగా లేదు. సో నేను వాళ్ళ గురించి కొంచెం షేర్ చేసుకుంటాను గ్రూప్ అందరితోని, టీం అందరితోని. సో స్వాతి మేడం వచ్చేసి మా నైబర్స్ ఉంటుండేనండి అండ్ ఫ్రెండ్. సో అందులో భాగంగానే వాళ్ళ ఫాదర్ పోయి చాలా డిప్రెషన్ లో ఉండింది. సో రోజు నేను పలకరిస్తూ ఉంటే అసలు తను మన దాసలో లేదు ఆ టైంలో. సో నేను ఆలోచించింది ఏంటి అంటే అప్పుడు నాకు తెలీదు టీం అని, గ్రోత్ అని, లక్షలు వస్తాయని అంత కూడా తెలియదు అప్పుడు. నేను ఆపర్చునిటీ తీసుకున్న టైంలో
ఎప్పటికప్పుడు డూప్లికేషన్ కదా. ఇప్పటికి కూడా ఏమీ తెలియదు, అలా వెళ్తూ ఉంటది బేబీ మైండ్ తోని, అప్లైన్ మైండ్ తోని. సో నేను అప్పుడు ఏమన్నాను, ముందు బిజీ కావాలి, తనని బిజీ చేయాలి. తను బిజీ అవుతే కొంతవరకు మర్చిపోతుంది. ఎందుకంటే తను డిప్రెషన్ లో ఉండడం వల్ల పిల్లలు సఫర్ అవుతున్నారు, హస్బెండ్ సఫర్ అవుతున్నారు అని నేను తనని గట్టిగా లాగడం స్టార్ట్ చేశాను. బాగా తపస్సు చేశాను వాళ్ళు రావాలి అంటే. చాలా ఇబ్బంది పడ్డాను, బట్ ఏంటంటే వాళ్ళు కనెక్ట్ అయ్యారు అండ్ పాజిటివ్ గా తీసుకొని ముందుకు నడిచినారు. సో వాళ్ళతోని నేను వర్క్ చేశాను, ఒక 2 months వర్క్ చేశాను. ఒక 30 plans కు పైగా నేను చెప్పాను. సో ఎవరెవరైతే ఇప్పుడు లాగిన్ అయి ఉన్నారో, ఇప్పుడు చాలా రేణుక మేడం గానీ, బలరాం సార్ గానీ, విజయేంద్ర రెడ్డి సార్ గానీ, వాళ్ళు రాకపోయినా వాళ్ళ త్రూ కూడా నేను ప్లాన్స్ చెప్పాను అందరికి. సో అన్ని ఫొటోస్ ఉన్నాయి మన దగ్గర. అవన్నీ కూడా నేను నా నా నేను ఎప్పుడైతే పిన్ బ్రేక్ చేస్తానో అప్పుడు రిలీజ్ చేసుకుందామని గుర్తు కోసం దాచుకున్నాను, ఎక్కడెక్కడ ఏం వర్క్ చేశానని. ఇప్పటికీ నేను నా ఫస్ట్ లెగ్ అండి అది, దానిలో నేను వర్క్ చేస్తున్నాను. నా వంతు పాత్ర నేను పోషిస్తున్నాను. బట్ చాలా మందికి నేను తెలియకపోయి ఉండొచ్చు. ఈ రోజు అది కూడా తెలిసింది, రికగ్నైజ్ జరిగింది నాకు. సో ఆ మేడం వచ్చి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఏంటంటే ముందు తను డ్రీమ్ బిల్డ్ ఎక్కడ జరిగింది అంటే కొత్తపేట మీటింగ్ లో డ్రీమ్ బిల్డ్ జరిగిందండి. అంటే వాళ్ళు ఎక్కడ కనెక్ట్ అయి ఉన్నారంటే, ఇప్పుడు ఉన్న లీడర్స్ అందరూ కూడా, బలరాం సార్ గానీ, రేణుక మేడం గానీ, తన అండర్లో ఎవరైతే ఇంకా లీడర్స్ స్టిల్ ఇంకా ఇండస్ట్రీలో ఉండి ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొత్తపేట మీటింగ్, మెగా మీటింగ్ లో డ్రీమ్ బిల్డ్ జరిగింది. అందుకోసం వాళ్ళు కనెక్ట్ అయి ఉన్నారు, ఆ నిర్ణయం తీసుకున్నారు. అండ్ ఏమంటే వాళ్ళు అక్కడ డిసైడ్ అయ్యారు, ఇంకా అక్కడ నుంచి ట్రై చేయలేదు. సో అందుకోసం ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా అక్కడి నుంచి వాళ్ళు తట్టుకొని నిలబడగలిగారు. సో ఈ రోజు క్రౌన్ పిన్ కొట్టారు. సో మామూలు విషయం కాదండి, క్రౌన్ అంటే నిజంగా క్రౌనే. సో అది మామూలు విషయం కాదు, చాలా పెద్ద గెలుపు. సో చాలా హ్యాపీగా ఉంది నాకు. అండ్ అందుకే నేను అందరికీ చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ మీటింగ్ అనేది మిస్ అవ్వద్దు. ఎందుకంటే సార్కి చూస్తున్నారు కదా, డైమండ్ పిన్ కొట్టి 1 year అయింది సార్, బట్ మొన్నటి దాకా కూడా డౌట్స్ ఉన్నాయని చెప్తున్నారు సార్. నాకు డౌట్స్ ఉన్నాయి, సలీం సార్ దగ్గర నేను క్లియర్ చేసుకున్నాను అని చెప్తున్నారు. సో అట్లా ఆ డౌట్లన్నీ ముందే పూర్తి చేసుకోవాలి మనము. అంటే చాలా చాలా మీటింగ్స్ కి మనం అటెండ్ అవ్వాలి. సో అలా అందరూ అటెండ్ అయితే మనకి అక్కడ ఏంటంటే నమ్మకం వస్తుంది కదా, నమ్మకానికి 1000 ఏళ్ళ ఆయుష్. సో నమ్మకం ముందు తీసుకుంటే మనం నిర్ణయం గట్టిగా తీసుకుంటాం, క్లారిటీ వస్తుంది అండ్ వర్క్ చేస్తాము అండ్ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి. సో అండ్ ఇంకొకటి చెప్పి నేను ముగిస్తాను. స్వాతి మేడం అండ్ శ్రీనివాస్ గౌడ్ సార్, సో అప్లైన్స్ పట్ల ఎంత రెస్పెక్ట్ చేస్తారంటే అసలు మామూలుగా కాదండి. నిజంగా నన్నైతే చాలా చాలా రెస్పెక్ట్ చేస్తారు. సో నేను అలాంటి డౌన్ లైన్స్ నా టీమ్ లో ఉండడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఫ్రెండ్షిప్ ఇంకా బలపడింది మాది. సో ఈ వెస్టీజ్ నుంచి ఉన్న ఫ్రెండ్షిప్ ఇంకా బలపడింది. సో అందుకోసం ఇంకా వెస్టీజ్ అంటే నమ్మకం వచ్చింది. అండ్ విన్నింగ్ టీమ్, థ్యాంక్ యూ వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్. అండ్ దీనిలో పాత్రలు పోషించిన మధుకర్ సార్కి అండ్ భరత్ సార్కి అండ్ సో మధు సార్కి అందరికి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. బ్యాక్ టు ది హోస్ట్. Yeah, thank you, madam. So I'm inviting Madhukar sir and Monica madam. ఎస్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ అందరికి. సో ఇవాళ చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చెప్పగలను నేను. అంటే శ్రీనివాస్ సార్, మన స్వాతి మేడం క్రౌన్ డైరెక్టర్ అయినంటే నేనే క్రౌన్ అయినంత హ్యాపీగా ఉంది. ఎందుకంటే బిగినింగ్ ఎప్పుడైతే రాజశ్రీ మేడం వాళ్ళ ఇంటికి శ్రీనివాస్ గౌడ్ సార్ వచ్చినప్పుడు, అప్పుడు ఉండే పొజిషను, మధ్యలో ఉండే పొజిషను, బట్ ఇప్పుడు క్రౌన్ అయిన తర్వాత మాట్లాడే విధానం ఎంత మారిందంటే, మీరు క్రౌన్ కాదు సార్, మీరు డియూసిడి పొజిషన్. ఇది నిజంగా నేను గట్టిగా చెప్పగలను, బల్లగుద్ది చెప్పగలను. మీకున్న హార్డ్ వర్క్, మీకున్న డెడికేషను, మీకున్న రెస్పెక్ట్ ఆన్ అప్లయన్స్ అండ్ మెంటర్స్, మీ ప్రతి మాటలో వింటూ ఉంటాం. కానీ ఇవాళ మీరు షేర్ చేసుకున్న ఇన్ఫర్మేషను నిజంగా ఒక ఫైర్ బ్రాండ్ లాగా అనిపించింది. అంటే స్వాతి మేడంలోని మాట ఇంత ఉందా అని మాకు ఇవాళ తెలిసింది. సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ మేడం. మీకు చాలా చాలా బాధలతో కూడుకున్న, ఫైర్తో కూడుకున్న ఎన్నో అనుభవాలు మీకున్నాయి. సో దానికి ఆ అనుభవాలు శ్రీనివాస్ గౌడ్ సార్ వర్క్కి చాలా తోడైనాయి. అంటే సార్ ఒక్కరు చేసినప్పుడు ఎట్లా ఉంది, దెన్ మీరు యాడ్ అయిన తర్వాత ఎట్లా ఉంది. సో అల్టిమేట్గా నేనైతే చెప్పగలను తేడాలు అనేది. సో చాలా చాలా ఎక్సలెంట్. సో నేను
ఫస్ట్ టైం రాజశ్రీ మేడం వాళ్ళ ఇంట్లో ప్లాన్ చెప్పినప్పుడు సార్ అంతగా ఇంట్రెస్ట్ గా లేరు. బట్ రాజశ్రీ మేడం మాట మీద ఐడియా చేసుకున్నారు. నేను రాజశ్రీ మేడం చెప్తా ఉంటాను ఎప్పుడు, మనం సార్ ఫస్ట్ ప్రొడక్ట్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుద్దామని చెప్పేసి. ఫస్ట్ టైం మీరు యూట్యూబ్ లో నాకు తెలిసి చాలా వీడియోస్ చూసి 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 మీరు డైరెక్ట్ స్టోర్కి వెళ్ళి తీసుకున్నారు. సో సికింద్రాబాద్ లో అంటే అది ట్రూ లీడర్ యొక్క క్యారెక్టర్. అంటే వెళ్ళి తీసుకొని వచ్చిన తర్వాత మాకు తెలుస్తుంది కదా. సో నెక్స్ట్ రాజశ్రీ మేడం నేను ఫోన్ చేసి, ఎస్ సార్ రైట్ ట్రాక్ లో ఉన్నారు, సార్ వాళ్ళ ఇంటికి వెళ్దాం. మీరు ప్రొడక్ట్స్ తీసుకున్న ఐ థింక్ 1 or 2 days కే మేము ఇంటికి వచ్చాం, నేను రాజశ్రీ మేడం మౌనిక మేడం. మీకు గుర్తుందో లేదో. సో చాలా 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 ఎక్సలెంట్. ఆ రోజు స్వాతి మేడం రిసీవ్ చేసుకునడం, ఆ రోజు మేడం డ్రీమ్స్ ఒక్కొక్కటిగా మెల్లిమెల్లి చెప్తున్నారు, ఎందుకంటే స్టార్టింగ్ మూమెంట్ లో కాబట్టి. బట్ ఇవాళ మీరు షేర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్, సార్ మేడం మీరిద్దరు 1 year లో మీరు అనుకున్న 1 to 2 years లో మీరు అనుకున్న ఫుల్ టైం బిజినెస్ కావచ్చు, మీరు అనుకున్న బెంజ్ కార్ డ్రీమ్ కావచ్చు, 100% నెరవేరాలని కోరుకుంటున్నాను సార్. సో ఖచ్చితంగా నెరవేరుద్ది. సో ఇదే వర్క్ ఎథిక్స్ తోటి పోతా ఉంది. మీరు పోతారు అల్టిమేట్ గా, నేను పోవాలని చెప్పట్లేదు, అల్టిమేట్ గా పోతారు, అది షూర్. ఎందుకంటే కొత్తపేట మీటింగ్ లో మీకు ఒక్క మాట చెప్పాను సార్ నేను. శ్రీనివాస్ చారి సార్, శ్రీనివాస్ వడ్డమేని సార్, తంగెళ్ళపల్లి శ్రీనివాస్ సార్, శ్రీనివాస్ ఈ వర్డ్ పవర్ మామూలుగా కాదు సార్ అని మీకు చెప్పాను. మీకు గుర్తుందో లేదో, నాకు మీతో మాట్లాడిన ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ నాకు గుర్తుంది, మీరు నాతో షేర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ గుర్తుంది. సో ఇవాళ అది నిజమైంది సార్. శ్రీనివాస్ గౌడ్ సార్ అండ్ స్వాతి మేడం ఖచ్చితంగా క్రౌన్ అయిపోయినారు. ఈ క్రౌనే కాదు, నెక్స్ట్ వెరీ సూన్ మీరు యూసిడి అండ్ నెక్స్ట్ డిసిడికి వస్తారు. అంటే మేము రాకపోయినా మాకు ఒక హ్యాపీనెస్ ఏంటంటే నా టీం మెంబర్స్ వస్తున్నారు. నా ఎఫర్ట్ ఎక్కువ లేదు, బట్ చాలా తక్కువ ప్లాన్స్. ఎవరు రేణుకా మేడం టీంలో కొంత వర్క్, ప్లస్ బలరాం సార్ టీంలో 1-2 సార్లు ప్లాన్, అంతకుమించి నాది ఎక్కువ వర్కే లేదు యాక్చువల్గా. కానీ ఇది రియల్ లీడర్ ఏంటంటే ఓన్ గా చేసుకుంటూ పోతారు. రాజశ్రీ మేడం సపోర్ట్ తో వెళ్ళారు, అండ్ దాని తర్వాత మాక్సిమం మీరే చేశారు, గైడెన్స్ ఫ్రమ్ మధు సార్ అండ్ భరత్ సార్. సో అల్టిమేట్ సార్, నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. మీరు ఇంకా మంచి మంచి పిన్లు వేసుకోవాలా. ఈ మంత్ ప్రాబబ్లీ 1,00,000 పైన దాటాలని కోరుకుంటున్నాను నేను. సో 1 lakh ప్లస్ ఇన్కమ్ తీసుకోవాలి, అండ్ ఖచ్చితంగా ఆ ఇన్కమ్ అనేది ప్రతి ఒక్కరికి మన టీంలోకి, మీ టీంలోకి కానీ తీసుకురావాలి. ఇదే మీ యొక్క అల్టిమేట్ గోల్. స్వాతి మేడం చెప్పినట్టు మేము అవడం కాదు, మా టీంలో క్రౌన్స్ రావాలి. ఎస్, ఇది చేస్తేనే లీడర్ అవుతాం మనం, ఈ మాట మాట్లాడితేనే లీడర్ అవుతాం. సో మీరు ఆల్రెడీ లీడర్స్ గా ప్రూవ్ చేసుకున్నారు. సో ఆల్ ది బెస్ట్ మేడం, కంగ్రాచులేషన్స్, అండ్ ఐఎమ్ గివింగ్ టు దిస్ సెషన్ టు మౌనిక మేడం. Okay, thank you, sir. So, good morning, leaders. Myself, Monica Madhu from Hyderabad. స్టార్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాము. మా అప్లయన్స్ వచ్చేసి భరత్ సార్ అండ్ ఆమని మేడం, మధు సార్ అండ్ సమంత మేడం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో హార్ట్లీ కంగ్రాచులేషన్స్ టు శ్రీనివాస్ సార్ అండ్ స్వాతి మేడం. సో డౌన్ లైన్స్ గెలిస్తే అప్ లైన్స్ కి మధు సారు చెప్తా ఉన్నారు, భరత్ సారు. మధుకర్ సార్ కంగ్రాచులేషన్స్, మౌనిక మేడం కంగ్రాచులేషన్. అంటే డౌన్ లైన్ గెలిస్తే అప్ లైన్స్ కి ఎక్కువగా ఉంటది, డౌన్ లైన్స్ కంటే మీకంటే ఎక్కువ మాకే చెప్పారు కంగ్రాచులేషన్స్. సో కంగ్రాచులేషన్స్ సార్ అండ్ మేడం, చాలా హ్యాపీగా ఉంది. సో ఒక మంచి క్రౌన్ పిన్ అనేది సో బ్రేక్ చేయడం జరిగింది సో మన అండర్ లో. సో ఇంకా డియుసిడి విఎంసిఎం మెంబరు సో 5 lakhs ఎర్నర్ అన్నారు కదా, విత్ ఇన్ షార్ట్ పీరియడ్ 2 years లో ఖచ్చితంగా 5 lakhs ఎర్నర్ గా ఉంటారు. సో మీరు డ్రీమ్ చేశారంటే 100% చేసేస్తారు. సో సారు ఫస్ట్ మంత్ కన్సిస్టెన్సీ చేసిన రోజు వెళ్ళాం కదా సారి వాళ్ళ ఇంటికి. సారు ఆల్రెడీ అగ్రి ప్రోడక్ట్ టీవీలో పెట్టుకొని చూస్తున్నారు ఆల్రెడీ. మేడం నేను ఇది చూస్తున్నాను, నీవు అన్ని చూస్తున్నాను, నేర్చుకుంటున్నాను అన్నారు. ఆ రోజు వినాయక చవితి పూజలో సార్ వాళ్ళు కూర్చున్నారు. సార్ ఏం చేశారు, మనది ప్రొడక్ట్ 100 PV కంప్లీట్ చేసేసి ఆ లిస్ట్ తీసుకొచ్చి పూజ చేయించి పూలు అక్షింతలు అందులోనే పెట్టి మేము వచ్చిన తర్వాత చూపించారు సారు. సో నేను అప్పుడే డిసైడ్ అయ్యాను. సో ఖచ్చితంగా ఆ రోజు ఆధార్ కార్డ్ ఇవ్వమంటే అంత వెనక వాళ్ళ పాపతోని తీసుకోమ్మా తీసుకో అని బేర్లోంచి లాక్తో అని అంటే సార్ ఇచ్చారు. సో ఆ రోజు అలా ఉన్నారు. ఈ 1 week లో సారు. మేడం మీ వాయిస్ క్లియర్ లేదు మౌనిక మేడం, ఒకసారి తీసుకున్నాను మేడం, నేను అనుకుంటున్నాను ఇట్లా అని. వినిపిస్తుందా సార్? ఇప్పుడు క్లియర్ మేడం, క్లియర్. సో అట్లా జరిగిన రోజు
సారథి అనుకున్నాను సార్ ఖచ్చితంగా. సో మంచి లీడర్ అవుతారు, సో ఖచ్చితంగా ఇందులో ఉంటారు, సో ఖచ్చితంగా చేంజ్ అవుతారు అనేది సో ఆ రోజే డిసైడ్ అయ్యాను. సో ఖచ్చితంగా బిఎంసీఎం అయిపోతారు సార్. సో మీ డ్రీమ్స్ అన్ని నెరవేరుతారు. సో 1 సెకండ్ కంగ్రాచులేషన్ కాఫీ మేడం అని ఫీల్ అవుతారు సార్. యాక్చువల్లీ నేను 9 o'clock స్టార్ట్ అయ్యాను, ఇప్పుడే ఊరెళ్ళి వచ్చాను. మేడం సెషన్ అనేది వినలేదు, చార్జ్ స్టార్ట్ అయింది వచ్చాను. సో మేడం కూడా కంగ్రాచులేషన్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, బై. యా థ్యాంక్ యూ మేడం. సో థ్యాంక్ యూ. సో చూడండి, ఒక్కొక్కరి కళ్ళలో ఎంత ఆనందం కనిపిస్తుందో. సో ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి. సో స్వాతి మేడం స్టోరీ వింటూ ఉంటే, సో నిజంగా మేడం మీ నాన్నగారే మీకు ఈ అవకాశం పంపించారు. ఓకే, సో మిమ్మల్ని ఆ ఆ, ఇక అది అంతే, అదొక బ్లెస్సింగ్ ఇంకా. సో నేను లేకపోయినా నాన్న నీకు నేను వెస్టేజ్ పంపిస్తున్నా, సో దీని ద్వారా నువ్వు ఆ, చేసుకో అన్నట్టు. యా అండి, మంచి రికగ్నిషన్ మీరు తీసుకున్నారు, గ్రేట్ అండి. సో ఇప్పుడు వాళ్ళ టీమ్ లో ఉన్న పర్సన్స్ ఇన్వైట్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకే, సో సార్ కి చాలా ఆప్త మిత్రుడు. సో ఓకే, సిల్వర్ డైరెక్టర్, గోయింగ్ క్రౌన్ డైరెక్టర్, సో బలరాం సార్. సో ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్క్రీన్. అన్మ్యూట్ అవ్వట్లే, యా ఒక్క నిమిషం సార్. యా ఓకే సార్. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఫెంటాస్టిక్ డే అందరికి. ఈ రోజు చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. మా లైఫ్ లైన్ బండిపల్లి శ్రీనివాస్ గౌడ్ అండ్ స్వాతి మేడం, రాజశ్రీ మేడం సార్. మా అప్లయన్స్ క్రౌన్ పొజిషన్ లోకి రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. అంటే అప్లయన్స్ గెలిచి ముందుకు వెళ్తున్నప్పుడు మనకి ఇంకా భరోసా అనేది బిల్డప్ అవుతుంది సార్. ఆ అదే విధంగా మా అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ సార్ అండ్ స్వాతి మేడం క్రౌన్ పొజిషన్ కు అచీవ్ అవ్వడం జరిగింది. వాళ్ళు మరి ఇంకా డియూసిడి లెవెల్ కు అతి త్వరలో చేరుకోవాలని, ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ అర్న్ చేయాలని కోరుకుంటున్నాను సార్. మేడం స్టోరీ విన్నాను, సార్ వాళ్ళ స్టోరీ కూడా నాకు తెలియని విషయాలు కూడా, అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ నాకు అంతకుముందు తెలియదు. సార్ చాలా క్లోజే, బట్ బిఫోర్ నాకు పరిచయం అయ్యే కంటే ముందు గతంలో లెక్చరర్ గా చేసినప్పుడు స్కూల్ పెట్టినది అవన్నీ కొంచెం క్లారిటీగా తెలియదు. ఈ రోజే విన్నాను నేను కూడా. సో చాలా చాలా మేము క్లోజ్ సార్. మేము 2010 నుంచి ఫ్రెండ్స్ సార్. 15 సంవత్సరాల ఫ్రెండ్షిప్ మాది. మేము ఆన్ స్క్రీన్ మాత్రమే సార్ అని మాట్లాడుకుంటాము, కానీ అన్న వదిన అని పిలుచుకుంటాం మేము. చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. స్వాతి మేడం కూడా రెగ్యులర్ గా భవానీ తోటి కూడా టచ్ లో ఉంటది. వాళ్ళు కూడా ప్రతిరోజు శ్రీనివాస్ సార్ మేమన్నా ఒక రోజు మాట్లాడుకోకపోవచ్చు, కానీ వాళ్ళు మాత్రం రెగ్యులర్ గా టచ్ లో ఉంటారు సార్. ఆ చాలా హ్యాపీగా అనిపిస్తది. మేము మామూలుగా కూడా అనుకుంటాము, నేను బయటకు వెళ్ళి వచ్చినాక, ఆఫీస్ నుంచి వచ్చినాక కూడా మేడం ఫోన్ చేసిందా, నువ్వు ఫోన్ చేసినావా అని కూడా అడుక్కుంటాము. అట్లా అంత క్లోజ్నెస్. సారు కొంచెం బిజీగా ఉండడం వల్ల అప్పుడప్పుడు మాట్లాడాడు. సరే అయినా పర్వాలేదు అనుకుంటాం. అర్జెంట్ ఉన్నప్పుడు మాత్రం మళ్ళీ 2 సార్లు చేస్తే రెస్పాండ్ అవుతాడు సారు. అది సార్ చాలా చాలా హ్యాపీగా ఉంది. మాకు కూడా ఒక భరోసా బిల్డప్ అయింది. మేము కూడా ఖచ్చితంగా సార్ వాళ్ళ చేపట్టుకొని అదే బాటలో నడుస్తాం సార్, గెలుస్తాం సార్. సార్ గెలిచి చూపించారు. మేము కూడా మా స్టోరీ కూడా అతి త్వరలో మీ చేత ఇన్వైట్ చేయించుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. బ్యాక్ టు ద హౌస్ సార్. అంతకంటే ముందు భవానీ మేడం మాట్లాడతా సార్. యా గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మా అప్లయన్స్ శ్రీనివాస్ సార్ అండ్ స్వాతి మేడం. శ్రీనివాస్ సార్ అండ్ స్వాతి మేడం క్రౌన్ డైరెక్టర్ అయినందుకు వాళ్ళ కంగ్రాచులేషన్స్. మా అప్లయన్స్ క్రౌన్ డైరెక్టర్ పొజిషన్ లకు వచ్చినందుకు మాకే ఫస్ట్ చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళ చేయి పట్టుకొని మేము కూడా తొందరగా ఆ స్టెప్ ఎక్కొచ్చని మాకు ఇంకా ధైర్యం వచ్చింది. స్వాతి మేడం చాలా కష్టపడుతుంది సార్. ప్రతిరోజు అసలు టీంలో ఎంత మంది ఉంటే అంతమంది డౌన్ లైన్ డెప్త్ లో కూడా కాల్స్ చేసి తన ఫాలో అప్ చాలా బాగుంటది. తను ఫాలో అప్ చేయడం వల్లనే ఈ టీం కూడా తొందరగా పెరిగింది అని అనుకోవచ్చు. మేడం మేడం స్టోరీ కూడా సూపర్ ఉంది సార్. తన కష్టాలు సుఖాలు అన్ని షేర్ చేసుకుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ సార్ అండ్ మేడం. ఇంకొకటి సార్, మేము ఇప్పటి నుంచి మేము ఏంటంటే మేము ఫేస్ మీటింగ్లు అవి పెడితే ఒక క్రౌన్ డైరెక్టర్ తో పెడుతున్నాం సార్. మేము చాలా చాలా హ్యాపీగా ఉంది. నిన్ననే ఫ్రెష్ క్రౌన్ ను తీసుకుపోయి ఫేస్ మీటింగ్ చేసినాం సార్. ఎక్సలెంట్ గా సక్సెస్ అయింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
సో గౌడ్ సార్ మీరు బలరాం సార్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ గోగ్రౌండ్ లో కూర్చోబెట్టాలి సార్ మీరు. ఓకే. సో సార్ మీరు మీ క్రౌన్ డైరెక్టర్ని వదలద్దు ఇక. ఎస్ సార్ ఓకే. ఎస్ సార్ ఇంకా మాకు కూడా ఎఫిషియన్సీ పెరిగింది సార్. అంటే ఇంకా చెక్కుకున్నాం, మేము కూడా మార్చుకుంటున్నాం సార్. నెగిటివ్స్ ను తీసేసి పాజిటివ్ తో పాటు పాజిటివ్ డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం సార్. ఎట్లాగో మీరు అప్పటి నుంచి అంటున్నట్టుగా సిస్టమ్ చెప్తున్నట్టుగా 1 year లెర్నింగ్ కు పడుతుంది అని అంటూనే ఉన్నారు సార్. 1 year ఖచ్చితంగా మాకు అయింది. ఆల్మోస్ట్ లెర్న్ చేశాం సార్. ఇంకా ఉంటే లెర్న్ చేసుకుంటూ అదే మీరు అంటారు కదా సార్, ట్రూ స్టూడెంట్ అని అదే మెంటాలిటీతో నేర్చుకుంటూ అప్లైన్ చేయలు పట్టుకుంటూ వాళ్ళ బాటలో నడుస్తాం సార్. ఫస్ట్ మీరు స్టార్ట్ చేశారు, మీరు ఒక ఇంజన్, మేము ఒక డబ్బాలాగా పట్టుకుంటామని చెప్తానే ఉన్నాం సార్. అదే విధంగా ముందుకెళ్తాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. యా బ్యాక్ ఓకే. టు అవర్ సార్. యా ఓకే సార్. సో అనదర్ లీడర్ అండి. సో ఓకే. సో గౌడ్ సార్ కి చాలా దగ్గరి మిత్రుడు. ఓకే. సో ఐ ఇన్వైటింగ్ విజేందర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్ శ్రీనివాస్ గౌడ్ సార్ అండ్ స్వాతి మేడం, స్వాతి మేడం కి. మా గ్రేటర్ అప్లైన్ సార్ వీళ్ళు. మా ఇంటి దగ్గర మేము చాలా అంటే మీటింగ్ ఈ ఈ హిస్టరీలో రాకముందు కూడా చాలా ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఒకటే జిల్లా వాళ్ళం కాబట్టి చాలా క్లోజ్ అయినాము. ఈ వెస్టీజ్ విషయంలో కాకుండా మిగతా విషయాల్లో కూడా వాళ్ళకి మేము సలహాలు సూచనలు అడుగుతాం. అంటే ఏదైనా వర్క్ ఏదైనా స్టార్ట్ చేసినా అని, ఇట్లా ఏ పని చేసినా అని వాళ్ళ అంటే అనుభవం చాలా ఉంటది. విజన్ ఇందాక చెప్పాడు సార్ కూడా, అంటే ఏ పని చేసినా విజన్ ఉంటుంది సార్కి. ఆ విజనే నేను బిజినెస్ లోకి వచ్చేలా చేసింది. సార్ వచ్చి జస్ట్ నాకు ఇట్లా వెస్టీజ్ ప్లాన్ చెప్పగానే నేను అంటే ఇట్లా ఎట్లా ఉంటది ఒక్క క్వశ్చన్ కూడా అడగలేను. ఎందుకంటే అంత పర్ఫెక్షన్ ఉంటది కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్నంటే ఆటోమేటిక్ గా విజన్ ఉంటది కాబట్టి తీసుకున్నాడు అన్న నిర్ణయం కాబట్టి బాగుంటదని చెప్పేసి నేను కూడా ఏమల్లే ఇట్లా ఉంటదని చెప్పి జస్ట్ నాకు ప్లాన్ చెప్పిండు అంతే, ఇట్లా ఉంటది విజయ్ అని చెప్పినాక నేను అప్పుడే ఆధార్ కార్డు ఇచ్చి జాయిన్ అయిన తర్వాత నేను రాజశ్రీ మేడం తీసుకొని వచ్చి నాకు డెమో ఇప్పడం జరిగింది సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. మేము కూడా సార్ అడుగు జాడలు నడుస్తాము. ప్రతిసారి ఒక్కొక్కసారి మేము డిమోటివేట్ అయినా కానీ సారు వచ్చి మోటివేట్ చేస్తా ఉంటాడు. ప్రతి అనుక్షణంలో ముందుండి నడిపిస్తా ఉన్నాడు సారు. అలాగే మేము కూడా కంపల్సరీ సారు బాటలు నడిచి మేము కూడా అంటే ఇప్పుడు 1 year అయింది. బలరాం సార్ మేము గట్టేసారి ఒకటేసారి జాయిన్ అయిన ఆల్మోస్ట్ 120 days అట్లా లేట్ గా. కానీ సార్ ఏంటంటే డెడికేషన్ తో చాలా హార్డ్ వర్క్ చేసి ముందుకెళ్ళాడు. అలాగే మా టీం లో కూడా ముందుకు తీసుకెళ్తున్నాడు సార్. చాలా హ్యాపీగా ఉంది సార్ క్రౌన్ డైరెక్టర్ కావడం వల్ల. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బ్యాక్ టు సార్. యా థ్యాంక్ యూ సార్. సో లీడర్స్ గౌడ్ సార్ టీం వాళ్ళు సో బ్రాంజ్ అండ్ అబౌవ్ సో అందరు కూడా వీడియోస్ ఆన్ చేయండి. ఒక 1 minute మాట్లాడింది మనం ఎగ్జాక్ట్ 10 క్లోజ్ చేద్దాము. సో అనదర్ థింగ్, రేపు మళ్ళీ సెలబ్రేషన్ ఉంటుంది. సో ఓకే. సో అవర్ టీమ్ లీడర్ ఓకే. సో మధు సార్ సమతమైన యూసిటీ సెలబ్రేషన్ ఉంటుంది రేపు. యా ఓకే. సో గౌడ్ సార్ టీం వాళ్ళు ఓకే బ్రాంజ్ అండ్ అబౌవ్ సో శేఖర్ పన్నీర్ సార్, సో చంద్రశేఖర్ రెడ్డి సార్. యా ఓకే శేఖర్ సార్ వెల్కమ్ సార్. హలో అడ్మిట్ ఇచ్చారా సార్? యా భరత్ ఒక మాట. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. ఆల్వేస్ గుడ్ మార్నింగ్ సార్. నా పేరు వచ్చేసి సార్ మీ వాయిస్ రావట్లేదు. సో ఐఎమ్ ఇన్వైటింగ్. సో భరత్ ఒక మాట. భరత్ యా లీడర్స్ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఒక అనౌన్స్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ రోజు వడ్డేమ్మ మన సారీ శ్రీనివాస్ గారు ఇంతకుముందు అన్నట్టుగానే శ్రీనివాసులు ఎంత ఇంకా ఓకే. ఏదంటే FRU అనేటువంటిది గోక్రౌన్ అనేటువంటిది బందేపల్లి శ్రీనివాస్ గౌడ్ కనుక ఆ జీవితంలో లేకపోతే అండి మార్పు ఇంతగా రాకపోవచ్చు నాకు తెలిసి. మేము కూడా పైసలకు తనలేనటువంటి వాళ్ళమే, మేము కూడా ఎందుకులే ఎవడిపోతారా అనేటువంటి అనుకున్నటువంటి వాళ్ళమే. ఈ రోజు ఆ మీటింగ్స్ వస్తున్నాయంటే ఒక తపస్సు లాగా పనిచేస్తున్నాం. ఆ తపస్సు వెనుక ఉన్నటువంటి కారణం వెతుక్కోండి మీరు. మధు సారు భరత్ సార్ ఎందుకు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు మీటింగ్ రమ్మని. ఒక్కసారి ఫ్రెండ్స్, గత 4 ఏళ్ల కానించి మన ఇంట్లో అదే తాండవిస్తుంది. రానున్న 4 ఏళ్ళు మనము బంగారుమయం చేసుకుందామా మన లైఫ్ ను. మీకు మొత్తం నా చెక్కులు కూడా పెట్టానండి. 12,11,790 రూపాయలు జస్ట్ 14 months లో నేను సంపాదించుకున్న ఇన్కమ్ త్రూ వెస్టేజ్. 12 lakhs ఏవో. ఆ రోజు గనక నేను 4,500 రూపాయలు పెట్టకపోతే నాకు 12 లక్షలు వచ్చా.
మ్యాటర్ ఆఫ్ 4500. హలో సో దయచేసి ఫ్రీడమ్ గ్రూప్ ది ఈ రోజు నైట్ 12 వరకు 4540 రూపీస్ ఉంటుంది. రేపటి నుంచి 4900 ఉంటుంది. రేపటి నుంచి 4900 ఉంటుంది. కాబట్టి సో ఖచ్చితంగా మీరు డెఫినెట్ గా మీ అప్లైన్ దగ్గర కనుక్కొని టికెట్ బుక్ చేసుకోండి. డబ్బులు లేకపోతే ఎవరన్నా అప్పడగండి, లేదు అంటే ఇంట్లో ఇత్తడిదో వెండిదో ఏదో ఉంటుంది అది కూదబెట్టండి. మీరు రండి. 1 year లో మీ అప్లైన్ చేయబట్టుకోండి. మీకు 1 lakh + 15 lakhs ఆఫ్ వర్త్ ఆఫ్ కారు మీ అప్లైన్ మీ కన్న ముందు బాండ్ రాసిస్తాడు. మీకు నేను March 2026 వరకు మీకు 1 lakh ఇప్పిస్తా అని శపథం చేసి రాస్తాడు. కానీ తను చెప్పిన అంశం చేయాలి. దిస్ ఇస్ ద స్టార్ మార్క్. సో కాబట్టి ఎవ్వరు లేట్ చేయకుండా అండి, ఇమ్మీడియట్ గా మీరు టికెట్ బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బ్యాక్ టు ద హోస్ట్. సో ఓకే, సో టికెట్ రేటు పెరగడానికి ఇంకా 2 గంటలు మాత్రమే టైం ఉంది. సో ఈ 2 hours ఎవరైతే బుక్ చేస్తారో వాళ్ళకి ఒక 500 రూపీస్ మిగులుతాయి. రేపటి నుంచి సో 500 రూపీస్ ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇంకొక 2 calls తీసుకుందామండి. సో ఐఎమ్ ఇన్వైటింగ్ సో చంద్రశేఖర్ రెడ్డి సార్, వెల్కమ్. సో మీ రాకతోని సో గౌడ్ సార్ కి ఇంకా హోప్స్ క్రియేట్ అయినాయి. యా వెల్కమ్ సార్. అందరికి గుడ్ మార్నింగ్ సార్. సార్ మాది గాలిపల్లి విలేజ్ సార్, సార్ వాళ్ళ విలేజ్. సారుకు ఫోన్ చేసి నేను జాయిన్ కావడం జరిగింది. సారు ప్లాన్ చెప్పుడు నేను నా డౌన్ లైన్ చెప్పేటప్పుడే విన్నా సార్. సార్ మీద నమ్మకం ఎట్లా అంటే, ఉన్నప్పుడు సారు క్యారమ్ బోర్డు ఆడితే పక్కకు మేము ఆడేవాళ్ళం. సారు గురి పెట్టిండంటే వదిలిపెట్టపు క్యారమ్ బోర్డ్ లో. మీకు షటిల్ గిట్ట తెలుసు కానీ స్వాతి మేడం కూడా తెలుసో తెలియదో క్యారమ్ బోర్డు ఆడతాడని. చాలా బాగా ఆడుతుండే క్యారమ్ చెస్. నేను కూడా ఆడుతుండే. అదే కాన్ఫిడెన్స్ తోని సార్ అయితే సరే అని ఫోన్ చేసి సార్ రమ్మడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత థ్యాంక్ యూ సార్. యా నాకు ఎక్కువ మాట్లాడరాదు సార్. సార్ యా ఉండగా ఓకే యా ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో టైమ్ ఈజ్ అప్ అండి. సో ఐఎమ్ ఇన్వైటింగ్ సో రేణుకా మేడం అండ్ గట్టయ్య సార్. సో మేడం వెల్కమ్ అండి. అన్మ్యూట్ ఆప్షన్ అందరికి ఇచ్చాను మేడం. Okay, thank you, sir, for inviting. Thank you so much, sir. Good morning, leaders. So, good morning, Andy. Myself, Renuka Gattaya Yadav. సో నేను హైదరాబాద్ లొకేషన్ మాట్లాడుతున్నాను. టుడే చాలా హ్యాపీగా ఉంది సార్. ఎందుకనంటే మా ఫ్రెండ్స్ అయిన శ్రీనివాస్ సార్ అండ్ స్వాతి మేడం కి మై హార్ట్లీ కంగ్రాచులేషన్స్. వాళ్ళు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో సేమ్ ఊరండి మా అత్తగారు. సో అంటే మా అత్తగారు వాళ్ళ ఊరు. సో మా అత్తగారు ఊరు వచ్చి అన్నారమే. మా అత్తగారు ప్లస్ వాళ్ళ అమ్మ వాళ్ళది అదే ఊరు అన్నట్టు. సో మా అంటే ఒక ఆడపడుచులా నేను ట్రీట్ చేస్తానండి. అన్నయ్య అండ్ బ్రదర్ గా ట్రీట్ చేస్తాను. ఏదైనా కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే ప్రతి ఒక్కటి అన్నను సలహా అడిగితేనే, మా సార్ అయితే నిజంగా ఏదైనా సలహా ఉంటే నాకన్నా ఎక్కువ అన్నని ఎక్కువ గైడ్ చేస్తా ఉంటాడు, అడుగుతా ఉంటాడు. ప్రతిది కూడా ఈవెన్ ఫ్యామిలీ మెంబర్ లో కూడా ప్రతిది అంటే ఏదైనా ఆపద వచ్చిందనంటే అన్నయ్యనే ఫస్ట్. స్వాతి మేడం అండ్ శ్రీనివాస్ సరే గుర్తుకొస్తాడు సార్కు మాకైనా కూడా. సో అలాగే మేము ఇక్కడికి రావడం జరిగింది సార్. అంటే ఎవరో మెంటర్షిప్ లో ఉండడం కన్నా మాకు తెలిసిన వాళ్ళు మెంటర్షిప్ లో ఉండడం అని చెప్పేసి మేము వాళ్ళ ద్వారా ఐడియా అవ్వడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే వాళ్ళే క్రౌన్, మా అప్లయన్సే క్రౌన్ అయినప్పుడు మమ్మల్ని కూడా ఏదో ఒక రోజు ఆ స్థాయిలో నిలబెడతారని చెప్పేసి నేను గట్టిగా మాకైతే నమ్మకం ఉంది సార్. చాలా హ్యాపీగా ఉంది. గో మై హార్ట్లీ కంగ్రాచులేషన్ స్వాతి మేడం అండ్ శ్రీనివాస్ అన్నయ్య. సో మీరు ఇలాగే ఎన్నో పిన్స్ అచీవ్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గో డిసిడి, గో విఎంసీ మెంబర్. సో మీరు కాదు మమ్మల్ని కూడా చేస్తారని చెప్పేసి మాకైతే చాలా నమ్మకం అయితే ఉంది. సో చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా సార్ మాట్లాడతాడంట. గుడ్ మార్నింగ్ లీడర్స్. మైసెల్ఫ్ గట్టయ్య, మా వైఫ్ రేణుకా మేడం తోని ప్యాషనెట్ గా బిల్ చేస్తున్నాను. మా ప్లానర్ బండిపల్లి శ్రీనివాస్ గౌడ్ అండ్ స్వాతి మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ శ్రీనివాస్ సార్ అండ్ స్వాతి మేడం. సో ఇక్కడ శ్రీనివాస్ సార్ మాకేందంటే ఫ్యామిలీ ఫ్రెండ్. మేమిద్దరము కలిసి ఇద్దరము ఒక లాస్ట్ 15 years నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్టు. మేమిద్దరం డిఎస్సి రాసాము. బీఈడి కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 3-4 సార్లు బీఈడి చేసి తర్వాత టీచర్ గా చేసి తర్వాత ఇక్కడ హైదరాబాద్ వచ్చి లాస్ట్ 15 years నుంచి ప్రైవేట్ బ్యాంక్. అంటే నాకు ఏ ఆపద వచ్చినా నేను అంటే మేము బావగారని పిలుస్తుంటాను. సో ఆయన అంటే ఏదన్నా
ఈవెన్ వెస్టేజ్ లో కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినా అరే ఏందా బాబు ఏం చల్లి తీసుకొచ్చిన వెస్టేజ్ అని అప్పుడప్పుడు ఆయన కోపడుతూ ఉంటాను. నాకేదైనా టెన్షన్ వచ్చిందంటే ఏందా బాబు ఏడ పట్టుకొచ్చినావు ఏంది ఇది ఒక్క డౌన్ లో ఇంటలేరు ఒక ఇది అంటే చూడండి. అంటే ఇక్కడ ఇంకోటి ఆయన ఎట్లా అంటే నన్ను ఇన్వైట్ చేసినట్టు అరే నేను వెళ్తున్నాను నేను వెళ్తున్నాను నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతాను తర్వాత నేను మంచి పొజిషన్ వచ్చిన తర్వాత నేను ఏం చేయలేను అన్న ఉద్దేశంతోనే ఇద్దరం కలిసి ఆల్రెడీ వడ్డమన శ్రీనివాస్ సార్ ఇంటికి వెళ్ళాము. బలరాం సార్ నేను శ్రీనివాస్ సార్ వెళ్ళి అరే కరెక్టేనా మరి నేను చెప్పేది వాస్తవమా కాదా, ఈయనకు 2.5 crores పెట్టి ఇల్లు కొనడా లేదా అని చూసిన లైవ్ లో చూసి అక్కడ చూస్తే అందరూ నార్మల్ వాళ్ళే వచ్చేసారు. అరే ఏంది ఇంత మార్పు తీసుకొచ్చాడు శ్రీనివాస్ సార్ అని అండ్ ఉండేది సింపుల్ గా ఉన్నాడు చూడండి. ఈవెన్ 30 years లో అంత మందిని శాసించిండు. అరే ఇందులో ఉంది ఏదో ఉంది ఖచ్చితంగా మనం కూడా చేయాలన్న ఉద్దేశంతో జాయిన్ అయినాము. జాయిన్ అయ్యి ప్రెసెంట్ గోల్డ్ పొజిషన్ లో ఉన్నాము. కంగ్రాచులేషన్ సార్, మీరు ఇంకా ఎటువంటి పిన్లు అధిరోహించాలని, ఎందుకంటే మా అప్లైన్ వెళ్తుంది కాబట్టి మేము కూడా ఖచ్చితంగా వెళ్తున్న నమ్మకం వస్తుంది. సో మీరు అన్నట్టు పెద్ద పెద్ద మీటింగ్ ఎఫ్ఆర్యూ కావచ్చు, తర్వాత గో క్రౌన్ కావచ్చు, ఈ మీటింగ్స్ ఖచ్చితంగా వెళ్ళడం వల్ల కూడా మనకు సక్సెస్ తొందరగా కావడానికి అంటే ఇంకా ముందుకు వెళ్ళడానికి కూడా రోడ్ మ్యాప్ వేసుకున్నట్టు ఉంటుంది సార్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. ఓకే సార్. సో థ్యాంక్ యూ అండి. సో మనం ఖచ్చితంగా ఈ సెలబ్రేషన్స్ ని సుచిత్ర ఓపెన్ మీటింగ్ లో అండ్ కరీంనగర్ లో అండి ఆల్రెడీ బుక్ చేయడం జరిగింది. 2 సెషన్స్ మనం బుక్ చేయాలి, 2 కంటిన్యూషన్ టైమింగ్స్ బుక్ చేసాం. మార్చ్ 16వ తారీఖు 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 2 సెషన్స్ బుక్ చేసాము. సో మధు సార్ సమతా మేడం వల్ల యూసిడి సెలబ్రేషన్ అండ్ గౌడ్ సార్ వల్ల క్రౌన్ డైరెక్టర్ సెలబ్రేషన్స్ అండ్ బ్రాండ్ న్యూ బ్రాంజ్ సిల్వర్ గోల్డ్ స్టార్. సో ఇవన్నీ సెలబ్రేషన్ 1 డే ట్రైనింగ్ ఉంటుంది. దాసు సార్ వస్తున్నాడు, వడ్డమెన్ సార్ వస్తున్నాడు. ఓకే, అది 1 డే ట్రైనింగ్, ఒక ట్రైనింగ్ లెక్క ఉంటుంది, 1 డే ట్రైనింగ్ ఉంటుంది. సో ఫ్రీడమ్ గ్రూప్, సో ఒక స్ట్రెంగ్త్ అనేది మనం ఆడ చూపించుకోబోతున్నాం. సో ఓకే, సో సుచిత్ర మీటింగ్ అండ్ కరీంనగర్ మీటింగ్ అండి. సో ఈ సెషన్ అనేది ఇంతటితో క్లోజ్ చేస్తున్నాం. సో వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్ సార్. సో నెక్స్ట్ గోక్రౌన్ కి మీరు యూసీడీ అవ్వడం ఇంపార్టెంట్ కాదు సార్, మీ టీం నుంచి మినిమం 10 మంది క్రౌన్లను పట్టుకరండి. ఓకే, మీ దగ్గర అంత కెపబిలిటీ ఉంది సార్, యు ఆర్ వర్త్ఫుల్ క్యాండిడేట్. సో నేను స్టార్టింగ్ చెప్పడం మర్చిపోయండి, నాకు శ్రీనివాస్ గౌడ్ సార్ చూస్తే నాకు ఒక హీరో గుర్తొస్తాడు. సో సాయి కుమార్ ఒక సినిమా ఉంటుందండి, అగ్ని. ఐఎమ్ ఏ బ్యాడ్ పోలీస్ ఆఫీసర్. సో నిజంగా సార్ అంత ఆరోగ్యంట్ మనిషిని స్టార్టింగ్ లో చూసినప్పుడు. సో సేమ్ అండి. సో అందులో సాయి కుమార్కి ఎట్లయితే పోలీస్ అంటే ఎంత ప్యాషనో, సో శ్రీనివాస్ గౌడ్ సార్కి ఇప్పుడు రైట్ నో వెస్టీజ్ అంటే అంత ప్యాషన్. సో డెఫినెట్ సార్, మీరు ఖచ్చితంగా 10 మంది క్రౌన్లను తీసుకొని రావాలి. సో ఇది మీరు మీ టీంకి ఇచ్చే ఒక గిఫ్ట్ లేక ఫీల్ అవ్వండి. వాళ్ళందరి కన్నా వాళ్ళు క్రౌన్ అయినప్పుడే సో మీ యొక్క క్రౌన్ పిన్ కి మనకి ఒక మీనింగ్ఫుల్నెస్ ఉంటుందండి. సో ఓకే అండి, సో థ్యాంక్ యూ. సో ఈ సెషన్ తో క్లోజ్ చేస్తున్నాం. సో మళ్ళీ మనం రేపు మార్నింగ్ సో జూమ్ లో మీట్ అవుదాం. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.